దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఈరోజు మళ్ళా ఫేస్బుక్ వేదిక రావడానికి గల కారణం ఏంటంటే, రాజకీయ విశ్లేషకులు, సంఘ సంస్కర్తలు, సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా ఎంత ప్రయత్నం చేసినా ఐక్యత కోసం, సమాధానం కోసం ఎంత ప్రయత్నం చేసినా ఒక వేదిక మీదకి రావట్లా. మైనార్టీలు అందరూ ఒక వేదిక మీదకి రావట్లా. అసలు ఎవరు మైనార్టీ, ఎవరు మెజార్టీ అనేది కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే క్రైస్తవులు మెజారిటీ, ముస్లింలు మెజారిటీ, హైందవులే మైనార్టీ అనేటువంటి భయాందోళనలతో ఈరోజు ప్రభుత్వాలు, సిండికేట్ రాజకీయాలు దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకి, క్రైస్తవులకి, ముస్లింలకి విరోధమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు. 140 కోట్ల మంది జనాల్లో క్రైస్తవులు 2% అన్నారంటే ఏమనుకోవాలండి? మరి 2% కదా, 80% పైనే హిందువులు ఉన్నారన్నారు. మరి ముస్లింలు కూడా ఎంత ఉంటారు? మీరు 80% ఉంటే ముస్లింలు 2%ఏనా? సిక్కులు 2%ఏనా? బుద్ధిస్టులు, నాస్తికులు అందరూ 2%ఏనా? పచ్చి అబద్ధాలండి. ఈ బీజేపీ, కాంగ్రెసు, ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, పచ్చి అబద్ధాలు. మనుషులు, పశువులు, కుక్కలు, పందులు అర్థం కాదు, ఇంత పచ్చి అబద్ధాలు. మనిషిని మనిషిగా చూడలేరు. మీకు దేవుని యొక్క తీర్పు దగ్గరలో ఉంది. ఏం కంగారు పడకండి, విర్రవీగిపోండి, బాగా విచ్చలవిడికి విర్రవీగిపోండి. ఎంతోమంది ఇట్లా విర్రవీగిపోయి కాలగర్భంలో కలిసిపోయారు, పేర్లు కూడా మర్చిపోయారు. ఈ 140 కోట్ల మంది జనాల్లో రాబోయే 100 సంవత్సరాలు ఎప్పుడు ఉండడో. 100 సంవత్సరాలు పోయి 70 సంవత్సరాలు ఎవడని ఉంటాడా? ఎవడు ఉండడు. నాది, నా డబ్బు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా కులం, నా డిగ్రీ, నేను జ్ఞానం, మేధావిని, తెలివిగోళ్ళని, రాజుని, నాది ఆ సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యం, నేను రాజరికం చేశాను, ఇక్కడ మాలోడు, ఇటు మాదిగోడు, ఇరుకులోడు, యానాదోడు, పిచ్చిగా పిచ్చ పట్టేసి, కుల పిచ్చి పట్టేసి డొల్లాడేసేస్తున్నారా బాబో, డొల్లాడేసేస్తున్నారా. భూమి మీద బతకాలనిపించట్లేదు, జీవితం మీద విరక్తి వస్తున్నారా నాయన మిమ్మల్ని చూస్తుంటే. నాశనం చేయడానికి పుట్టినట్టున్నారా బాబు మీకు. ఇటువంటి మనుషుల్ని ఈ భారతదేశంలో తప్ప ఇటువంటి కులోన్మాదులు, మతోన్మాదులు, సైకోలు, రేపిస్టులు, దొంగలు, మోసగాళ్ళు, దుష్టశక్తులు, బలాత్కారులు ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండరు. ఎక్కడ లేని సైకోలు, ఎక్కడ లేని పిచ్చోళ్ళు, ఎక్కడ లేని దొంగలు, ఎక్కడ లేని మోసగాళ్ళు, అవిధేయులు, అజ్ఞానులు, మూర్ఖులు పెరిగిపోతా ఉన్నారు. ఐక్యత అంటే పడదు, సమాధానం అంటే పడదు. కోపం, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం, కక్ష, కార్పణ్యం. అన్న లేడు, తమ్ముడు లేదు, తల్లి లేదు, బిడ్డ లేదు. పాములు పుట్టినప్పుడు పిల్లలు తినేసినట్టు తినేసేస్తున్నారా బాబు. లేచిన దగ్గర నుంచి కులం 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 ప్రశాంతంగా
మంచి భోజనం చేసే లేదు, సరిగ్గా టయానికి నిద్ర ఉండదు మీకు. 100 కోట్లున్నా 1000 కోట్లున్నా ఏం బతుకు మీ బతుకులోకి మీకంటే అడుక్కున్న వాళ్ళు బెస్ట్ రా బాబు. మీ కుల పిచ్చి పెట్టిన వాళ్ళు మీకంటే అడుక్కున్న వాళ్ళు బెస్ట్. 66 కూరలు వేసి తిని హాయిగా నిద్రపోతారా. తలకడికి రాయి పెట్టుకొని తలకడిని పట్టుపరుపు మీద పొనుగొట్టు కొండల మీద అడవుల్లో గడ్డి మీద పడుకుంటారా. మీ బతుకులు మారవు. ఈరోజు పోస్ట్ పెట్టా నేను, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈరోజు కులాలు మతాలు పార్టీలకు అతీతమైనటువంటి భారతీయులకి సపోర్ట్ చేస్తా. ఓ నీతి కలిగిన నిజాయితీ కలిగిన యథార్థవంతులకి సపోర్ట్ చేస్తా. ప్రజల్లాగా చూసేవాళ్ళకి సపోర్ట్ చేస్తా. ప్రజల్ని గొర్రెల్లాగానో పశువుల్లాగానో చూసేవాళ్ళకి నేను సపోర్ట్ చేయను. నేను ఒక భారతీయుడిగా, ఇక ఇవాంజలిస్ట్గా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా యొక్క ఫేస్బుక్ చూసుకోండి, వాట్సాప్ చూసుకోండి, యూట్యూబ్లో వీడియోలు చూసుకోండి. క్రిస్టియన్, ముస్లిము, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా అందరూ కలిసి ఉందాం అని నాలాంటి సామాజిక ఉద్యమకారులు సోషల్ మీడియా మాధ్యమాల్లో మొత్తుకున్నా కానీ మీరు మారరా బాబు. తెలుసు మా కులం కావాల్సిందే. మాది విజయనగర సామ్రాజ్యం అంటాడు ఒకడు, మా శ్రీకృష్ణ దేవరాయలు మేము అంటాడు ఒకడు మేము మగధ సామ్రాజ్యం అంటాడు ఒకడు, నేను మౌరు సామ్రాజ్యం అంటాడు ఒకడు, నేను నిష్ఠగల బ్రాహ్మణుడు అంటాడు ఒకడు, నేను శూద్రుడు అంటాడు ఒకడు, నేను నాయుడు అంటాడు, నేను కమ్మ, చౌదరి, రెడ్డి, యలమ, శర్మ, వర్మ, కర్మ, గౌడ, యాదవ, పిచ్చి కులాలని పేరు పక్కన పెట్టుకుని విర్రవీగిపోతున్నారా బాబు. భోజనం చేస్తున్నారా? తిన్నా తరుగుతుందా? నిద్ర పడుతుందా? లేచిన కానించి ఈ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అంటరానోళ్ళు, అసృష్యులు బహిరంగంగా వీడియోలు చూడండి. ఖమ్మం అజయ్ బాబు వీడియో పెట్టాడు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సిగ్గు శర్వం లేకుండా క్రైస్తవులు మాలా మాదిగలు అంటరానోళ్ళు అంట. మా హైందువులు జోలికి వస్తే కళ్ళు పీకుతారంట. ఏంట్రా మీరు మా కళ్ళు పీకేది? మీ కళ్ళు ఎట్టాగో దేవుడు పీకేస్తాడు. ఆల్రెడీ మీ కళ్ళు పోయినాయి. సోషల్ మీడియా మాధ్యమాలు ఈ క్రైస్తవులు కానీ, ముస్లిం సోదరులు కానీ, హైందవ సోదరులు కానీ ఎవడు కూడా ఖండించే పరిస్థితి లేదు. భయం పిరికితాను. ఎక్కడేమో ఖండించామండి, ఎక్కడొచ్చి మీద పడి చంపేస్తారో ప్రాణభయం. చావనన్నా సత్తారు కానీ ఖండించరు. మా హైందవుల జోలికి వస్తే కళ్ళు పీకేస్తాం. ఒక కుర్రోడ్ని పట్టుకుని పోలీసు వాళ్ళు పిచ్చిగా కొట్టేస్తున్నారు. వాడు పట్టుకుంటే కర్రలతో కొట్టేస్తున్నారు. ఏంటంటే హైందవ కేరళలోనంట హైందవ స్త్రీలంట కామెంట్ చేశాడంట. ఇది పెడుతున్నారు. హైందువుల మనుషులు, క్రైస్తవుల మనుషులు కాదు, ముస్లింల మనుషులు కాదు. వీళ్ళందరూ ఏదో మౌనంగా ఉన్నారు. ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ మౌనంగా ఉన్నారు. క్రైస్తవులు దేశద్రోహులు, చొరబాటుదారులు, మత మార్పులు చేస్తున్నారు, గ్యాంగ్స్టర్లు. యేసుక్రీస్తు 3 మేకులు పీక్కోలేని దేవుడు ఎట్టయ్యాడు? ఎడారి మతం, ఎంగిలి మతం విర్రవిగిపోతున్నాడు కదా. ఇడు రాధాన్ మనోహర్ గాడు, కరుణాకర్ సుగ్నా గాడు, లలిత్, వీళ్ళు మనుషులు కాదు పశువులు. ఏ పాస్టర్లారా, క్రైస్తవులారా ఖండించలేకపోతున్నారా? నువ్వు ఏ నిజమైన దేవుడు, ఏ దేవుడిని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుణ్ణి నిత్యంగా మాట్లాడుతుంటే నీకు రోషం పౌరుషం రావట్లేదంటే నువ్వు క్రైస్తవుడైతే కదా. నా రక్తం మరిగిపోతుంది. యేసు ప్రభుని, బైబుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింలు కానీ, సెక్యులర్ హిందువులు కానీ అంటే నా రక్తం మరిగిపోతుంది. పాత నిబంధన కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను అంటే మరి కత్తులే తీసేవాళ్ళు. కత్తులు,
ఓ ఆయుధాలు తీసేవాళ్ళు, కర్రలు తీసేవాళ్ళు. మరి సృష్టికర్త మరి అటు చెప్పల. పాత నిబంధన కొత్త నిబంధన, జనాలు పెరిగారు, భారత రాజ్యాంగాలు వచ్చినాయి, వ్యవస్థలు వచ్చినాయి, ప్రజలు పెరిగారు, జ్ఞానం వివేకం తెలివి ఉంది, క్రైస్తవులు పెరిగారు. మరి ఆది అపోస్తుల కాలంలో 120 మందితో స్థాపించిన సంఘం, అప్పుడే సంఘం స్టార్టింగ్లోనే యేసుక్రీస్తు గురించి ప్రకటించొద్దని చెప్పి దయ్యాల సమూహం అప్పుడే యుద్ధాలు చేసేశారు. అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు రోమా సైనికుడు, రోమా పౌరసత్వం గలవాడు, చర్చిల మీదకి వచ్చి చాలా అసభ్యకరంగా ప్రవర్తించి చంపేసుకుంటా రాజపత్రం తీసుకొచ్చుకున్నాడు. మరి ఈరోజు రాజపత్రం ఎవడు తెచ్చుకుంటలా. అపోస్తలుడు పౌలులాగా మాకు నరేంద్ర మోడీ రాజకీయ పత్రం ఇచ్చాడురా, క్రైస్తవులను చంపేయండి, ముస్లిం చంపేయండి ఇచ్చాడు, ఎవడు తీసుకురాట్లా. ఇది ప్రజాస్వామ్యం కదా. అట్లా తీసుకొస్తే మేము కూడా ఏమి చెయ్యం, మోకరించి ప్రాణం చేస్తాం. మీరు రాజపత్రాలు లేవు, పార్లమెంట్లో బిల్లులు ఉండవు, చట్ట వ్యతిరేకం సెక్షన్లు ఉండవు, ప్రజాస్వామ్య దేశం, ప్రాథమిక హక్కులు ఉండే, ఆదేశ సూత్రాలు ఉండే, ఫండమెంటల్ రూల్స్ ఉండే, మత స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది. ఇంత స్వేచ్ఛ స్వతంత్రం కలిగిన భారతదేశంలో ఈ పిచ్చి పట్టేసి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులు వీళ్ళందరూ కూడా డాక్టర్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ కాలేజీల్లో ఉన్నటువంటి మూర్ఖులీళ్ళు. అరే బాబు, ఈరోజు పెట్టారు కదా విశ్వ హిందూ పరిషత్తు జిల్లా అధ్యక్షుడిని, బాధ్యతలను పెట్టారు కదా, మొత్తం మీ లిస్ట్ అంతా బయట పెట్టేయండి. మేము సిగ్గులేక ఫ్లెక్సీ లేపించి పెట్టుకోండి, మేము చూస్తాం. ఓ దేశద్రోహులు వీళ్ళు మా మీద దాడులు చేస్తారు వీళ్ళు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు మనుషులైతే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మీరు 6,30,000 మంది ఉన్నారు అన్నారు కదా, మీరు పెట్టుకోండి మీ పేర్లు. ఎందుకు ఫేక్ అకౌంట్లు పెట్టుకుంటారు? అంత భయం. ఫేక్ అకౌంట్లు మీ ఫోటోలు కూడా పెట్టుకోరు కదరా, ఏమనాలి మిమ్మల్ని? ఈ ఫోటోలు కూడా పెట్టుకోరుగా. ధైర్యంగా ఒక్కసారి చేస్తాడు, పిరికోడు రోజు చేస్తా ఉంటాడు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా, మీకు 300 సంస్థలు ఉన్నాయి, ప్రజలు ఉంటారు, తెలియదు, ఎవరికి తెలియదు మీరు ఆర్ఎస్ఎస్ అని. మీరు కవాతులు చేస్తారు, హైందువులు, సెక్యులరు హిందువులు, సెక్యులరు ముస్లింలు, సెక్యులరు క్రైస్తవుల మీద దాడులు చేస్తారని, మానభంగాలు చేస్తారని, దొంగతనాలు చేస్తారని, మోసాలు చేస్తారని, మత ఉగ్రవాదులు తయారు చేస్తారని, గంజాయి అమ్ముతారని, డ్రగ్స్ అమ్ముతారని చాలామంది తెలియదు. మీరు బహిరంగ ఫ్లెక్సీలు చేసుకోండి. ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిని పెట్టుకో, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిని పెట్టుకో, ధైర్యంగా పెట్టుకో. క్రైస్తవులతో మాట్లాడబాగండి, మీరు ముస్లింలతో కూడా మాట్లాడబాగండి. ఊరి చివరు ఉండండి, మాంత్రికులను చేతబలు చేసేవాళ్ళు ఉంటారు, అటు ఊరి చివరు ఉండండి మీరు కూడా. ఎందుకంటే మీకు లేచిన కంచి రక్తం కావాలి, మనుషుల రక్తం కావాలి, నరబలు ఇస్తారు మీరు. మీకు తోడు సాతాను మతం వాళ్ళు కూడా ఉన్నారు, విజయవాడలో ఉన్నారంట, బాంబే, కలకత్తా, బెంగళూరు సిటీలో ఉన్నారంట. మీరందరూ కూటమి తెలుసు మాకు. మీరు అర్ధరాత్రి పూట బీచ్ల దగ్గరికిను శ్మశానాల్లోకి పాడుపడిపోయిన దేవాలయాలు ఉండి మీకు లేచిన కంచి ఇదే పని కదా. క్రైస్తవులు కుటుంబాలు నాశనం అయిపోవాలి, ముస్లిం కుటుంబాలు నాశనం అయిపోవాలి. ఆ దుష్ట శక్తులతో సహాయం చేయండి. మనుషుల మధ్యలో కూడా ఉండబాగండి, పొండి, ఊరి చివరిలో ఉండండి. మీరు మనుషుల మధ్యలో ఉంటే మనుషులు రక్తం తాగేస్తారు. మీరు మారరు. మీరు మచిలీపట్నం మణిపూర్ అవుద్దని 2 సంవత్సరాల క్రితం చెప్పానండి. మణిపూర్ అయిపోతుంది. అరే కొద్ది కూడా జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు.
చర్చిలు సర్వేనంట. ఈ పవన్ కళ్యాణ్ సర్వే పెట్టిస్తున్నాడు. ఎన్ని చర్చిలు ఉండే, ఎన్ని చర్చిలకు పర్మిషన్ ఉండే, ఎన్ని చర్చిలకు పర్మిషన్ లేవు, అవసరమా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలండి వీళ్ళు. పురంధేశ్వరి, లోకేషు, బాలకృష్ణ, ఆయన అల్లుడు భరత్, మొత్తం బీజేపీనే, మొత్తం టీడీపీనే, మొత్తం జనసేననే. వీళ్ళు మనుషులో పశువులు అర్థం కావట్లా. ప్రజలు ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్నారు, ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అన్యాయంగా, అక్రమంగా, మోసకరంగా బంగారం లాంటి భవిష్యత్తు ఉన్నటువంటి యువతని నాశనం చేసేస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో సోషల్ మీడియా టెర్రరిస్టులు అంట, అర్బన్ నక్సలైట్లు అంట. మీరు తినేది అన్నమో అశుద్ధమో తెలియదు, ఏం తిన్నారో మరి. జనాలు ఏడుపు కొడద్దని ఏమాత్రం లేదు మీకు. మీరు మనుషులైతే కదా, పశువులు కదా, దుష్టశక్తులు కదా. పాపం అమాయకులు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు, పరిపాలన బాగుంది, ప్రజల అభిమానం పెంచుకున్నారు. మరి ఆయన ఏదన్నా అంటే ఊరుకోరు. మరి బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమోహన్, ఇలా ఎంతోమంది వాస్తవాలే మాట్లాడారు. వాళ్ళు నేరస్తులు, వాళ్ళని హింసించేస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఆ రకంగా హింసిస్తున్నారు కదా. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చరిత్రలో ఎంతోమంది మీలాంటి అహంకారులు, గర్వాంధులు అధికార దుర్వినియోగానికి పాల్పడతా, కక్ష సాధింపులు పాల్పడుతున్నారు కదా. మిమ్మల్ని ఎవడో ఏం చేయలేకపోయినా కూటమి ప్రభుత్వం, కులోన్మాదులు, మతోన్మాదులు, వాళ్ళు ఎవరైనా సరే, వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఎవరైనా సరే, నాకు కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా ప్రజల్ని గాలికి వదిలిపెట్టేసేసారు. మంచి ఆహారం లేదు, మంచి బట్టలు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, మంచి వైద్యం లేదు. జనాలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు, ఇంటద్దెలు కట్టుకోలేకపోతున్నారు, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నారు. చావలేక బతకలేక చస్తుంటే లేచిన దగ్గర నుంచి వీళ్ళ ఆస్తి గొడవలే. ఆ షర్మిల జగన్ని, భారతమ్మని, వాళ్ళ షేర్లంట, ఆస్తి గొడవలంట. అసలు వీళ్ళకి ఏం దెయ్యాలు పెట్టినా అర్థం కాదు. నాకు తెలిసి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి, ప్రెస్ మీద ముందుకు వచ్చి ఎవరిని కూడా తొందరపడి మాట్లాడినట్టుగా నేను చూడలే. చాలా అఫీషియల్గా ఉంటాడు, ఒక ముఖ్యమంత్రిలాగా ఉంటాడు, ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా నేను చూసా. నేను ఇప్పుడు కాదు, కొన్ని ఖండించాల్సిన విషయంలో ఖండిస్తా, నాకు మొహమాటమే ఉండదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాన్యం కాదు, కానీ కొన్ని పథకాలను బట్టి అభిమానం అనేది కలుగుద్ది. అది టెంపరీనే, శాశ్వత కాలం ఉండదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అన్నాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అనలా. కొన్ని ఖండించా, గర్భపసి తీసుకున్నది ఖండించా. ఎన్డీఏ కూటమిలో కూటమి 4 ఎంపీలు మద్దతు ఇచ్చారని ఖండించా. రైతు నూతన చట్టానికి ఓటేసాడని ఖండించా. పౌరసత్వ సవరణ బిల్లుకి ఓటేసాడని ఖండించా. జమినీ ఎన్నికలకు ఓటేసాడని ఖండించా. ఏం చేస్తాడండి ఒంటరివాడు? అటు చూస్తే నర్రూప రాక్షసుడు నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, దానికి తోడు ఈ అసూయపరుడు, స్వార్థపరుడు, వెన్నుపోటు రాజకీయదారుడు
దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. బంగారంలాగా 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. రోజు పండగే. ఒకడు అంటాడు నవరత్న పథకాలు పెట్టాడు, ఎవడు డబ్బులు ఇస్తాడు అని అంటాడు. ఎవరు డబ్బులు ఇస్తారా? ప్రజల డబ్బులే ప్రజలకు ఇచ్చాడు. మీరు దోసుకున్నారు, దాచుకున్నారు. దాచుకోలేదు, ప్రజలకు ఖర్చు పెట్టాడు. ఆ చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసాడు. ఎవడికేం చేశాడు? వాడి అడుగు పెట్టిన కాడి నుంచి ఆధిపత్యం, కులాహంకారం, మతాహంకారం, నేను మేధావిని, నా తర్వాత నా కొడుకు సీఎం, ఇటువంటి స్వార్థ రాజకీయాలతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే సంగతి అందరికీ తెలుసు. మార్పురాట్ల కారంచేడులో 30 సంవత్సరాల క్రితం మాదిగల్ని గడ్డ పొలుగులతో అతి కిరాతంగా చంపినటువంటి దగ్గుబాటి సెంచురామయ్య, ఎన్టీ రామారావు ఇయ్యంకుడు, దగ్గుబాటి పురంధేశ్వరి, ఆ కుటుంబం కమ్మ సామాజిక వర్గం. నేను అందరిని అంటలా, ఎస్సీలుగా పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడు అన్నా కానీ సిగ్గు లేకుండా సర్లే రాజకీయాల్లో పొరపాటు చేస్తారు, నోరుందగానే వాగాడని చెప్పి 2019లో మాది చిలకలపూడి కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి 5వ వార్డు. నేను బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా 2 సార్లు చేసిన, ఎవడు ఓట్లేడని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీ నియోజకవర్గాన్ని తిరిగా. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి అభిమాని, నేను ఎన్టీ రామారావు గారి అభిమాని. 1984లో 160 గజాలు సైట్ ఇచ్చాడు అందరికీ. ఆ యొక్క కృతజ్ఞత నాకు ఉండిపోయింది. తెలుగుదేశం పార్టీ 2019లో కొల్లు రవీంద్ర గారు క్యాబినెట్ మినిస్టర్, నేను చిలకలపూడిలో 4-5 కార్లు 4-5 ఆటోలు బళ్ళ మీద ఊరేగింపుగా వెళ్ళి జాయిన్ అయ్యా. నేను ఈ చంద్రబాబు నాయుడు మీద నాకు చాలా అభిమానం ఉండేది, మంచి అడ్మినిస్ట్రేషన్ అభిమానం ఉండేది. ఎన్నోసార్లు నరేంద్ర మోడీని నరహంతకుడు, భార్యతో ఎలా కాపురం చేయలేదని, చేయటం తెలియనోడని ఎన్నో మాట్లాడాడు. పచ్చి అబద్ధాలు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో అప్పటి నుంచి నేను ఆగిపోయా. ఈ చంద్రబాబు నాయుడికి మానవత్వం లేదు. ఈ పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,40,00,000 మంది జనాల్ని చంపేసిన పర్వాలేదు, నేను సీఎం అయిపోవాలి, నా కొడుకు డిప్యూటీ మంత్రి అయిపోవాలి, మా కుటుంబం అంతా రాజకీయాలు ఉండాలి, ఈ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మాకే రాసిచ్చేయాలి, ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, అమెజాన్ అడవులకు వెళ్ళిపోవాలి. అంత స్వార్థపరుడు. మీరు చూసుకోండి, దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా విడగొట్టాలి అని చెప్పి ఒక గ్రూప్ కూడా పెట్టా. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల పౌరుషాన్ని ఢిల్లీ సింహాసనం ముందు తలెత్తుకునేలాగా నిలబెట్టి ప్రాంతీయ పార్టీలకి ప్రాణం పోసినటువంటి ఎన్టీ రామారావు గారు పరువు తీసినటువంటి ఒక దుర్మార్గుడు. ఆ పార్టీలో ఆ కుటుంబ పాలన, ఎవడే మాట్లాడితే హింస. మరి వల్లభనేని వంశీ గారు కానీ, కొడాలి నాని గారు కానీ, లక్ష్మీ పార్వతి కానీ ఎంతోమంది వాళ్ళు మాట్లాడిన వాస్తవాలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత హీనంగా మాట్లాడి, ఎంత హేళనంగా మాట్లాడి మేము చూడలేదా? గిల్లి జోల పడతాం ఎలిమెంటరీ స్కూల్లో లాగా. ఇక శాశ్వత కాలం నువ్వేసి ముఖ్యమంత్రి
ఇంకెవడు రాకూడదు. ఎన్ని సీట్లు వచ్చినాయి? విర్రవీగిపోయేవారు చంద్రబాబు నాయుడు గారు, విర్రవీగిపోయి గర్వం, అహంకారం. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఆయన చనిపోయాడు, ఓ పార్టీ పెట్టుకున్నాడు, అసెంబ్లీకి వచ్చాడు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చాలా అవమానకరంగా మాట్లాడతాం. ఎవడు కొలుసుకున్నదాన్ని కొలుసుకున్నంత, మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి వచ్చాడు, నువ్వు కొలిసిన కొలతో కొలిచేశాడు. తప్పేముంది? పట్టుకుని ఏడవటం, ఇష్టం వచ్చినట్టు. మరి ఏనాడు కూడా మరి కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం, వాళ్ళ పెద్దలు, వాళ్ళ తండ్రి పుట్టినరోజు చేయటాలు మరి ఏమీ లేదు. మరి అలాన్నీ మాట్లాడన్నీ వాస్తవమే. మిమ్మల్ని ఎవరు ఏమనకూడదు. రాష్ట్రంలో ప్రజల్ని, ఎమ్మెల్యే మొత్తం ఇష్టం వచ్చిన మాట్లాడతారా? ఇది రాజరికం, జమీందారుతనం మీకు రాసి పెట్టేశారు. ఇది మాదిగల్ని కారించేడులో చంపేసేశారు. మళ్ళీ మందకృష్ణ దగ్గర పెట్టుకున్నాడు ఆ వెన్నుపోటు రాజీదారుడు. ఆ మందకృష్ణకి ఎట్టా బుద్ధి లేదులే. బుద్ధున్నోడైతే ఆ పాటలు ఎందుకుంటాడు? మందకృష్ణ అన్నకి ఏమైనా బుద్ధి వస్తుందేమో చూస్తున్నాం. మరి అన్నదమ్ములారా మనందరం కలిసిపోదాం, మనం ఒక పార్టీ పెట్టుకుందాం అని చెప్పి అంటాడు. రావట్లేదండి వీళ్ళందరూ. మాలామాదిలు కలిస్తే ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కలిస్తే బీసీలు కూడా కలుస్తారు. ఆ విశారదన్ మహారాజు గారు అంటాడు, కత్తి పద్మారావు గారు, వీళ్ళందరూ ఒక వేది మీద ఉన్నారు ఈరోజు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓట్లు మాయి, సీట్లు మీ. కమ్మారెడ్డి జనాభా ఎంతమంది ఉన్నారు? మీరు 5% ఉన్న బేపనోడి దగ్గర సంపద అంతా ఉంది. 14% ఉన్నాయి కులోన్మాదులు, మతోన్మాదులు, రాజకీయ నాయకుల దగ్గర మొత్తం సంపద ఉంది. అరే 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర ఏమీ లేవు. మరి బీసీలు వీళ్ళు విర్రవీగిపోతూ ఉంటారు. మాదిగలంటే ఈ బీసీలు పడదు. నేను యాదవరాజుని అంటాడు ఒకడు, నేను గౌడ్ని అంటాడు ఒకడు, నేను కమ్మ అంటాడు ఒకడు, కాపు అంటాడు ఒకడు. వీళ్ళందరూ మళ్ళీ శూద్రులే. కలిసి అవట్లా, ఎంత కలుపుదానో కలవట్లా. ఈ మధ్యకాలంలో నా మీద విపరీతమైన ఈర్ష్య ద్వేషంతో ఎక్కడ చంపేద్దామని చూస్తున్నారు. అంటే నా దేవుని దయవల్ల నాకు ఉన్నటువంటి జ్ఞాన దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నా వీడియోల్లో వీళ్ళ పేర్లు బయట పెట్టమని సరిపోయింది. లేకపోతే ఎప్పుడో అడ్రస్ లేకుండా నన్ను మద్రాసు పంపించేసేవాళ్ళు. ఏంట్రా బాబు ఈ కొలపిచ్చి? చంద్రబాబు నాయుడు గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, బాలకృష్ణ గురించి, లోకేష్ గురించి, వీళ్ళ గురించి మనం ఎందుకు కొట్టుకు సాగటం? ఒకటైతే వాస్తవం ఏంటంటే, ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణలో నేను సేకరించింది ఏంటంటే, ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఈ భారతదేశమే గర్వించదగ్గ ఒక భారతీయుడు, అందరివాడు, ఉత్తమ ముఖ్యమంత్రి, ప్రపంచమే చూసి నివ్వురిపోయే విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకొచ్చి ఈరోజు జ్ఞానాన్ని ప్రజలకి అందరికీ సమానంగా అందాలి, రాజకీయాల్లో కూడా సామాజిక న్యాయం ఇంకా ఉండాలి అని ఎంతో కొంత పూర్తిగా కాకపోయినా ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేశాడు అంటానికి ఆధారాలు ఉండే. మీరు చూడండి, 2-3 ఉప ముఖ్యమంత్రులు చక్క దారానికి ఇచ్చాడు. రాజు అంటే అలా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయన పరువు నిలబెట్టాడు. అరే కుటుంబ నేపథ్యాలు మాకు అనవసరం ఉండే, వాళ్ళు ఫ్యాక్షనిస్టులు అయితే మాకెందుకు? రాజారెడ్డి రాజ్యాంగాలు అవన్నీ మేము చూడం. రాజారెడ్డి రాజ్యాంగాలు తీసిన, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాలు తీసిన, ఎమ్మెల్యేలు బ్లాక్ బుక్ రాజ్యాంగాలు తీసిన మాకు అవసరంలా. ప్రజలకి ఏమన్నా మేలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంట. మీరు చూడండి, నేను నా ఫేస్బుక్లో పెట్టాను ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణలో. మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే 48 ఓట్లు.
అంటే ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడికి 8, పవన్ కళ్యాణ్కి 6. లేదు, వీళ్ళకి లేదు. వీళ్ళు సోషల్ మీడియా అంతా కూడా తిట్లు తిన్నా సిగ్గు శరం ఉంటుందా? ఏంటిదండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు, పురంధేశ్వరి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, మీరు మనుషులేనా? మనుషుల్ని మనుషులుగా చూడలేను మనుషులు ఎట్ట అవుతారు? ఉత్తరప్రదేశ్లోనేమో ఆ యోగి ఆదిత్యనాథ్ మనిషో పశువో కుక్కో పందో దున్నపోతో అది దుశ్శక్తితో మనుషులకు అర్థం కాడు. పాస్టల్ గ్యాంగ్స్టర్లని 300 మందిని జైలు వేసాడు. మరి ఎవడన్నా పక్క ఈ దక్షిణ భారతదేశంలో ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎవడు మాట్లాడు. ఈ దక్షిణ భారతదేశం సంపద అంతా దోచుకున్నాడు దొంగ. అరే మనం ఎంత కడుతున్నాం? 100కి కనీసం 4-5 రూపాయలు ఇవ్వాలి. ₹1-2 కూడా ఇవ్వట్లేదంట. మొత్తం ఈ సంపద అంతా తీసుకెళ్ళి గుజరాత్కి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కి ఖర్చు పెడుతున్నాడు. పోనీ వాళ్ళు ఏమైనా బాగుపడ్డారంటే ఆ గుజరాత్ నుంచే 38,000 మంది అక్రమ చొరబాటుదారులు అమెరికా వెళ్ళారంట. వాళ్ళని బేడీలు వేసి పంపించేశారు. ఏం ప్రధానమంత్రి అండి ఈయన? నేనే దేవుడిని అన్నాడు. ఒక పిచ్చోడు ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు. అది చూసి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ మరి ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈ దేశం గురించి అంటే మనకు అనవసరం లేండి. మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఈ మేధావులందరూ దేశం ఏమైపోతే మాకెందుకండి, మా ఆంధ్రప్రదేశ్ బాగుంటే చాలు, మా మచిలీపట్నం బాగుంటే చాలు అనుకుంటారు. కానీ మా బొడ్డోళ్ళు విశ్వమానవులు, జగదైక కుటుంబం, భారతీయులు, మా దేశం అంతా బావాలని కోరుకుంటాం మేము. అందుకనే దక్షిణ భారతదేశం సపరేట్ దేశం కొట్టిన గ్రూప్ పెట్టా. నా గ్రూపులు ఉన్నాయి చూడండి. పాలార్మీ గ్రూప్ ఉంది, ప్రజాశాంతి పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం గ్రూప్ ఉంది, ఇండియా ప్రజాబంధు పార్టీ ఓఫీరిస్టుల గ్రూప్ ఉంది, ఎస్సీ బీసీ మైనార్టీ జేసీ గ్రూప్ ఉంది, మచిలీపట్నం సంక్షేమ సంఘం గ్రూప్ ఉంది, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి గ్రూప్ ఉంది. ఇట్లా ఎన్నో గ్రూపులు ఉన్నాయి. నా గ్రూపులో చాలామంది ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ అయి ఉన్నాయి. ఒక్కడు కూడా ఒక అభిప్రాయం పెట్టాడండి, ఈయన ఎప్పుడు ఎవడు చంపేస్తాడు, ఎవడు చంపుతాడు, చంపటం అంత ఈజీనా? ఎవడు చంపుతాడు? నా మీదకి దాడులకు పాల్పడ్డారు. 2002లో చిట్టుగూడూరులో 10 మంది దారి కాసి కొట్టారు. ఎక్కువ గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఎవరుంటారంటే ఈ మాలామాదిలకి శత్రువులు ఉంటారు. మాలామాదిగుల్లో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు. నా బంధువులు ఉన్నారు. నాకు ఒక్కడు కూడా ఫోన్ చేయరు. నా బంధువులనే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులు ఉన్నారు. పెయ్యిలా ఇంటి పేరు గాళ్ళు ఉన్నారు. ఒక్కడు మాట్లాడటం జై శ్రీరామ్ అంటారు, భారతమాతకి జై అంటారు. ఏ కుటుంబాల్లో వాళ్ళనే మార్చలేకపోతుంది. ఏం మారుతారండి వీళ్ళు? ఏం మారుతారు? అరే నువ్వు గుళ్ళోకి రావద్దు, బళ్ళోకి రావద్దు అంటే ఆ గుడి కాడే పడి ఏడుతాడు. పోనీ ఇదంతా ఎందుకురా, పోనీ తిరుపతి గుళ్ళోకి రానట్లు బళ్ళోకి రానట్లేదు కదా, నువ్వు గుడి కట్టుకోరా అంటే ఇటు కట్టుకోడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి నన్ను దళిత గోవిందం అని నన్ను తీసుకెళ్ళి పూజలు చేయని అక్కడికి వెళ్తారు కొంతమంది. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పూజలు చేసేయండి అంటాడు అడికెళ్ళి. అరే నువ్వు అసలు పంచముడురా, నువ్వు కారికాల నుంచి పుట్టావు, అశ్రీచుడురా, నువ్వు దేవుడిని ఆరాధిస్తే సరిపోరా, నువ్వు దేవుడు గుళ్ళు అడుగు పెడితే దేవుడు పారిపోతాడురా, దేవుడు మైలు పడిపోతాడురా అని చెప్తుంటే అయినా కానీ నాకు అదే కావాలి, మన ధర్మశాస్త్రం కావాలంటాడు. అంబేద్కర్ గారి గురించి తెలుసు, గుళ్ళోకి రానివాళ్ళ బడిలోకి రానివాళ్ళ ఆ మహానుభావుడు రేత్రి పగలు నిద్రాహారం లేకుండా రాజ్యాంగం రాసి నా ప్రజలకి చైతన్యం తీసుకొచ్చి రాజ్యాధికారం ఇద్దాం, వీళ్ళని బానిసలుగా కాదు రాజులుగా చేద్దాం అనుకుంటే మాకు రాజులు కాదు, మేము బానిసలుగానే ఉంటామన్నారు. అది మచిలీపట్నంలో చాలా ఎక్కువ మంది అదే పరిస్థితులు ఉన్నారు. మచిలీపట్నంలో ఉన్నటువంటి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ సోదరులారా, దయచేసి ఎస్సీ ఎంప్లాయీస్ మీరు ఎంతమంది ఉన్నారు? ఎస్సీ మాలా మాదిగ కార్మికులు ఎంతమంది ఉన్నారు? విద్యార్థులు ఎంతమంది ఉన్నారు?
చర్చిలకి వెళ్ళే దళిత క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? దళిత హిందువులు ఎంతమంది ఉన్నారు? 60,000 మంది లేరా? నువ్వు ఎవడన్నా ఒకడు నామినేషన్ వేయకూడదా? ఎందుకు మీరు ఈ రాజకీయ బానిసత్వాలు? మీకు ఈ జక్కులానంద బాబుకి నేను పోస్టులు పెడతాంటే దయచేసి నాకు పోస్టులు పెట్టొద్దని పెట్టాడు. గతంలో పోలీసు వాళ్ళతో మాట్లాడించి బట్టలు తీసి కొట్టిస్తానన్నాడు. అంటే 3rd డిగ్రీ పెట్టి కొట్టిస్తానన్నాడు. ఆ పీటర్ పూట FMCA మన అందరం కలిసి కలుద్దామంటే అబ్బే కుదరదు అంటున్నారు. జాన్ బెన్నీ లింగం కలవడం, గేరాహానోకు కలవడం, ఈ కిరణపాలు కలవడం. ఊరుకో వేసాలుగా నేను ఏం మాట్లాడుతున్నాను? నేను చౌదరిని, నేను రెడ్డిని, నేను నాయుడిని. ఏం మాట్లాడుతున్నాను? మీరు దళితులు, మీరు మాలామాదిగోళ్ళు. మీరు చెప్తే సరిపోద్దా? మౌరుడు అంటే సరిపోద్దా? అయితే అవ్వచ్చు. మీకు ఐక్యత లేదు, అందుకని మీ బతుకులు ఇలా అయినాయి. మాకు ఐక్యత ఉంది, అందుకని మేము చర్చికి వచ్చినా మేము ఆధిపత్య కులాలుగానే ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఫస్ట్ బేపనంలో మేమే యేసుక్రీస్తు నమ్ముకుంది. 300 మంది ఒకేసారి బాప్తీసం తీసుకున్నాం. అక్కడ హిందూ మతంలో మేము ఉన్నాం, క్రిస్టియన్ మతంలో మేము ఉన్నాం, రాజకీయాల్లోనూ మేము ఉన్నాం, సినిమా రంగంలో మేము ఉన్నాం, అన్ని చోట్ల మేము ఉన్నాంరా. ఇప్పుడు సికింద్రాబాద్లో సిరియన్ తోమా చర్చి ఉంది, మొత్తం బేపనోళ్ళే. దేశం ఎటు జరుగుతున్న ఇంతవరకు వాళ్ళకి చలనం లేదు. వాళ్ళు ఏం పరలోకం వెళ్తారండి? వీళ్ళు మారుమనసు పొంది బేపనోళ్ళు పరలోకం వెళ్తారా? మీరు మణిపూర్ గురించి మాట్లాడవా? నువ్వు దళితుల గురించి మాట్లాడవా? చూడండి, మారుతిరావు వాడి తమ్ముడు వాడెవడో బేపనోడికి శిక్ష పడింది, రికార్డు బ్రేకు. ఎందుకంటే వాడు తప్పులు చేసినా వాడికి శిక్ష చేయకూడదు, మనుధర్మం చేస్తున్నట్టు రాసుకున్నాడు. అల్లాడిపోతున్నారు ఇప్పుడు, వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఉరిశిక్ష పడింది ఆడికి, బేపనోడికి. ఆడు నరహంతకుడు, వాడు పప్పు తింటాడు, పప్పు నెయ్యి అంటాడు, ఉట్టిదే మందు తాగుతాడు, అన్ని తింటాడు. చూడండి, ఇక్కడ హోటల్లో చూడండి, అన్ని అలవాట్లు ఉంటాయి, అన్ని అవలక్షణాలు ఉంటాయి. ఊరికే పైకే చెబుతాడు. సోమరుడు పని చేయలేడు, అందరు సంపాదించి తింటాడు. ఆడు అంటానోడు అంటాడు. ఇటు చర్చిలో చేరాడు, కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు, మొత్తం చేరాడండి. నాకు ఎక్కడ బాధ అనిపించట్లా. చర్చికి వచ్చిన కూడా మారట్లే ఈరోజు. నాకు అదే బాధ అనిపిస్తుంది. పేరు పక్కన శాస్త్రి తీసేవు, నువ్వు యాడ్ తీయవు. ఈ పట్టణం చాలా భయంకరంగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను అభినందిస్తూ ఉంటాను. నాకు పాత ఫేస్బుక్లో చాలా అభినందించాను. అభినందించినే ఎక్కువ, నేను ఖండించిన చాలా తక్కువ. నాకు మొహమాట ఉండదు. మంచి అయితే మంచి, చెడు చేస్తే చెడు. అంటే నా గురువు ఒక్కడే, యేసుక్రీస్తే. నాకెవడో గురువు లేడు. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో రాను, ఎవడికి భజనలు చేయను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అని ఒప్పుకున్నాడు. ఆయన ముస్లింలు మనోభావాలను గాయపరిచేట్టు ఎప్పుడైనా మాట్లాడా? మసీదుకి వెళ్తాడు, ఇఫ్తార్ విందులో పాల్గొంటాడు, మీరందరూ నా అన్నలో తమ్ముళ్ళు అంటాడు, వాళ్ళ కుటుంబాల్లో కలిసిపోతాడు. తిరుపతి వెళ్ళాడు, పట్టు వస్త్రాలు తీసుకున్నాడు, గర్వబస్సు కూడా తీసుకున్నాడు. కానీ ఒక క్రైస్తవుడిగా నేను ఖండించాను, కానీ ప్రజల కోసం త్యాగం చేశాడు. అంబేద్కర్ లాగానే అనుకుంటా నేను ఒక రకంగా చెప్పాలంటే అభినందిస్తా. ఏం చేస్తాడు మరి? ఆ విజయసాయిరెడ్డి అనేవాడు భయంకరమైన దుర్మార్గుడు. ఈ పెద్దలందరూ కుట్ర రాజకీయాలు, సిండికేట్ రాజకీయాలు తీసుకెళ్ళాడు, గర్వబస్సు ఇప్పించాడు. నువ్వు గర్వబస్సు తీసుకోకపోతే మీ మీద కేసులు పెట్టి లోనేసేస్తాం. ఫస్ట్ సోనియా గాంధీ, దుర్మార్గురాలు సోనియా గాంధీ. మరి తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోయిన తర్వాత కొడుకే పోతే ఊరోళ్ళకి ఇస్తారా? ఇవ్వచ్చు కదా.
మరి అన్ని కుటుంబ రాజకీయాలు కాదా? మరి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మీ కుటుంబ రాజకీయాలు కాదా? ఎందుకు చెబుతానంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, విధి నిర్వహణ చనిపోయాడు. మరి ఎమ్మటే ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా. మేము ఈరోజు ఏమన్నాం, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అక్కడ కూడా మేము తగ్గుతున్నాం. ఈరోజు చెప్పాలంటే మేము రాజకీయ బానిసలం. దళితులు, క్రైస్తవులు, ఎస్సీ ఎస్టీ మేము బానిసలం. నేను కూడా బానిసనే. ఎందుకంటే మా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు బానిసలు అన్నప్పుడు వాళ్ళతో పాటు నేను బానిసని కాకపోతే నేను రాజునంటే అటు కుదురుద్ది. నేను ఒక్కడే. క్రైస్తవులు అందరూ పాల్గారు పార్టీలో జాయిన్ అయిన ఉంటే ఎవడు జాయిన్ అవ్వడు. ఓఫీర్ గారు పార్టీలో జాయిన్ అవ్వరు. పోనీ అంబేద్కర్ గారు రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయి ఉంటే జాయిన్ అవ్వరు. మాకు రెడ్డిస్ కావాలి, కమ్మోళ్ళే కావాలి, మాకు ఇంక వేరే ఎవరు పరిపాలించడానికి అర్హత లేదు అని అన్నారు. మరి నేనేం చేస్తా? కాబట్టి ఏంటంటే నేను అందరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాను. నేను దృష్టిలో పెట్టి మాట్లాడితే మాత్రం ఇక ఈ 18 పార్టీలు దొంగల పార్టీలు అంట. డాక్టర్ కేఏ పాల్ గారు ఒక్కడే ఎటువంటి నేరాలు, ఎటువంటి ఘోరాలు, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి ఏకైక పొలిటీషియన్ ఎవరు ఉన్నారంటే డాక్టర్ కేఏ పాల్ గారు, ఓఫీర్ గారేనంట. ఇంకెవరు లేరంట. మరి అందరూ దొంగలు, మంచి దొంగ అట్ట అనుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, ఎవరికి ఇస్తారు? సోనియా గాంధీ. ఎవరు తీసుకున్న గోతులలో పడతారు? అహంకారులు అండి వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు మతోన్మాద పార్టీలు, మనువాద పార్టీలు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుంటే పార్టీ పెట్టేవాడు కాదుగా. ఇది ఆంధ్ర తెలంగాణకి గది పట్టేది కాదుగా. ఈ దేశద్రోహి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేవాడు కాదుగా. ఏంటంటే ఇందిరాగాంధీ, ఈ నరేంద్ర మోడీ అన్న చెల్లెళ్ళు అంటోళ్ళు వీళ్ళు, నియంతలు వీళ్ళు, హిట్లర్ వీళ్ళు. మరి ఏం చేసేది? క్రైస్తవులారా మీరు కలవరు, ఒకటారు. అరే ఆడు పెంతుకొస్తాడు, రాడు పేలు మధు పెంతుకొస్తాడు. ఆడి చర్చిలు ఆడు మాట వినరాళ్ళు. వినరు, నిజంగా వినరు. ఏం చేస్తా? ఎందుకంటారు యథార్థవాది, లోక విరోధాన్ని. ది పెంతుకోసం మిషన్ చర్చిలో 800 మంది ఉంటారు. ఆ పెంతుకోసం మిషన్ చర్చిలో గ్రూపులో నా పేరు తీసేసాడు ఈ జక్కులానంద్. ఈ జక్కులానందను సునీల్ అని ఇంకోటి ఉన్నాడు. ఇంత అసూయపరులు మా చర్చిలో ఉన్నారండి. రాజరికం పనికిరాదు వీళ్ళకి. నాలాంటి రాజులు పనికిరారు వీళ్ళు. అరే అందరం సమానంగా ఉందాంరా, కులాలు వద్దు, మతాలు వద్దు, మనకి అందరం కలిసి సమానంగా ఉందా. అసలు మనకి ఓట్లు మన సీట్లు ఆళ్ళు ఏంట్రా? నేను నామినేషన్ వేస్తా, నాకు ఓట్లు వేస్తానంటే అరే నువ్వు నామినేషన్ వేస్తే నువ్వెంత, నీ దగ్గర ఎంత ఉన్నారా? తల లెగితే 100 రూపాయలు ఎత్తుక్కుంటావు నువ్వు అని అంటారు. 60,000 ఓట్లు ఉన్నాయి. నేను మారుమూడి విక్టర్ ప్రసాద్, మారుమూడి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ అని గ్రూప్ పెట్టాను. ఎవడన్నా జాయిన్ అవుతున్నాడా? 60,000 ఓట్లు ఉండే. ఎస్సీ కమిషను చైర్మన్, ఎక్స్ చైర్మన్, ఆయన అసెంబ్లీకి పంపించుకుంటే మన గురించి మాట్లాడతాడుగా. దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలు చేర్చమంటాడు కదా. మన గురించి మాట్లాడేవారు దమ్ముగా ఆ రోజే మాట్లాడినప్పుడే ఆ బిల్లు పెట్టలేదు అనుకోండి, రాజీనామా చేసి వచ్చేస్తాడు అటువంటి నాయకుడు. ఎస్సీ కమిషన్ చైర్మన్ విషయంలోనే రాజీనామా పత్రం జేబులో పెట్టి తిరిగినోడు. అటువంటి నీతిమంతుడు, యథార్థవంతుడిని లీడర్గా యాక్సెప్ట్ చేయనప్పుడు ఆఫ్టర్ ఆల్ నేనెంత 60,000 ఓట్లు ఉండేది ఎస్సీ రిజర్వ్డ్ సీటు. కాబట్టి ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులారా, స్వార్థాన్ని పక్కన పెట్టండి. ఎస్సీ మాలామాదిగా విద్యార్థులు అందరూ కూడా మీరు కనీసం మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మీ ఫోన్ నెంబర్లన్నా కనీసం ఒక నాయకుడు ఉన్నాడు వెళ్ళి ఆయనకి ఇచ్చి
మాకు ఈ సమస్యలు నేను వీళ్ళు అడిగితే చేయడా? చర్చిలు మా మీద దాడి జరుగుతున్నాయంటే మారుమూడి వెంకటప్రసాద్ రీతిలో చేయడా? ఉద్యోగ సమస్యలు ఎన్ని చేశాడు? కార్మికులకు ఎన్ని చేశాడు? పోనీ అంతకంటే గొప్ప నాయకుడు ఉన్నాడా? నేను కూడా కొన్ని విషయాల్లో ఖండించాల్సి ఇప్పుడు ఖండిస్తా. నేను నీకేమన్నా అన్యాయం జరిగిందా? నీకేమన్నా సమాజానికి లేకపోతే కులానికో మతానికో పార్టీకో నీ మనోభావాలు గాయపడేదన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడేసేయి. నువ్వు ఓకే, మారుమూడి వెంకటప్రసాద్ గారు మీరంటే మాకు అభిమానమే, ఇది ఎస్సీ రిజర్వ్ సీటు 60,000 ఓట్లు ఉండే మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం, అసెంబ్లీ పంపిస్తాం, ఏం చేస్తావు, మాకు ఇది చేస్తావని చెప్పి అడుగు. అరే నువ్వు ఆధిపత్య కులాల దగ్గరికి వెళ్తావు, వైసీపీ దగ్గరికి వెళ్తావు, టీడీపీకి వెళ్తావు, బీజేపీలో కానీ వెళ్తావు. కానీ అరే మనకు ఒక మంచి నాయకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మనకు టికెట్ ఇవ్వాలా? ఇస్తాడు లేదా లేదు. ఇండిపెండెంట్ పోటీ చేసుకుంటాడు, అప్పుడు ఇస్తాడుగా. మనకేంటంటే పవర్ పాలిటిక్స్ కావాలి కదా. ఇండిపెండెంట్గానే ఇప్పటికి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో పార్టీకి అమ్ముడిపోతాడు భయం ఉన్నప్పుడు. ఎవడు అమ్ముడిపోతాడు, అందరూ అమ్ముడిపోరు. అంబేద్కరిస్టులు నాకు తెలిసి అమ్ముడిపోరు, క్రైస్తవులు కూడా అమ్ముడిపోరు. మచిలీపట్నం నియోజకవర్గానికి పోటీ చేయడానికి సరిపోడా? లేదా నేను సరిపోనా? నన్ను ఎట్టో ఒప్పుకోరు. నేను వేస్తా చూడండి, నా కాంగ్రెస్ పార్టీలో నేను అడుగుతా. మారుమూడి వెంకటప్రసాద్ గారు నామినేషన్ వేస్తానంటే నేను విత్డ్రాల్ చేసుకుంటా. కాంగ్రెస్ పార్టీలో నేను ట్రై చేస్తున్నా. ఇండియా ప్రజాబంధు పార్టీ, ప్రజాశాంతి పార్టీ ట్రై చేస్తున్నా. నాకు ఇచ్చినవి పోయినా. ఇప్పుడు పాల్ గారు అంతకుముందు నేను అడిగితే ఎవరన్నా పార్టీల్లో టికెట్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దాం. ఎందుకంటే జనాలు అలా అలవాటు అయిపోయారు జాన్సన్ అని చెప్పి అన్నాడు. నాకు ఇవ్వడు, పాల్ గారు నాకు టికెట్ ఇవ్వడు, ఓఫీర్ గారు కూడా ఎవరు ఇవ్వకపోయినా పర్లేదు నాకు, ఎందుకంటే నాకు అంటే అభిమానం. వాళ్ళు పెద్దలు, వాళ్ళకి గౌరవిస్తా. ఓఫీర్ ఆర్మీ ఉంది, పాల్ ఆర్మీ ఉంది, ప్రజాశాంతి పార్టీ నియోజకవర్గం ఉంది, ఇండియా ప్రజాబంధు పార్టీ నియోజకవర్గం ఉంది. నాకేం అవసరంలా. కానీ నేను ఎవరికి భజన చేయను. నేను ప్రభుని యేసుక్రీస్తు పాదదాసుడిని, నేను ఇవాంజలిస్ట్ని. యేసుప్రభు ఏది చెప్తే అది చేస్తా. నాకు యేసుప్రభు చెప్పింది చెప్తున్నా. ఈ మచిలీపట్నం ఎస్సీ రిజర్వ్డ్ సీట్ ఇది. మీరు చూడండి, గతంలో జాషువా గారు ఎస్పీ, బాబు గారిని కొత్తగా వచ్చాడు కలెక్టర్. అప్పుడు మచిలీపట్నం జనాభా 12,000 మంది అంటండి, ఎస్సీ జనాభా. కుట్ర రాజకీయాలు చూడండి. కాబట్టి ఈ మచిలీపట్నం చాలా ప్రమాదంగా తయారైంది. కొంతమంది బీసీలే భయంకరంగా చూస్తాను నన్ను, నా వీడియోలు చూసి మరి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు, చంపేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. కొంతమంది మాట్లాడతారు. అరే కులం ఎందుకురా మనకి, మనం అందరం కలిసి ఉందామంటే సస్తున్నారు, బందరు బంధువులను పెట్టుకున్నారు. మళ్ళీ ఇక్కడ నాకు ఊపిరున్నంత వరకు నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటా. నాకు భద్రత, నా కాపుదల నేను ఆరాధించే నా దేవుడు ఇస్తాడు. నాకు ఎవడి భద్రత అవసరం లేదు, మ్యాన్ పవర్ అవసరం లేదు, మనీ పవర్ అంతకంటే అవసరం లేదు. నాకు ఈరోజు భోజనం ఉంటే చాలు, ఫోన్ బ్యాలెన్స్ ఉంటే చాలు. ఈరోజు దేశం కోసం, ప్రజల కోసం నేను 24 గంటలు నా జీవితాన్ని త్యాగం చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, క్రైస్తవుల్ని, ముస్లింల్ని, హైందవుల్ని కాపాడుకోవాలి అని దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తున్నా. నాకెవడు మెప్పు, ఎవడు మహిమ, ఘనత అవసరం లేదు. ఎవడు మెచ్చుకొని మేకతోలు కప్పాల్సినంత అవసరం లేదు. నాకు అది అసలు నా పుట్టుకతోనే లేదు. అది నేను రాజకీయ నాయకుడు అవ్వాలంటే, డబ్బు సంపాదించాలంటే, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను అడ్డగోలుగా ఉపయోగించుకుంటే ఈ పార్టీకి కోటిస్తుండే, ఈ పార్టీకి మంచి అద్భుతమైన మంచి పొలిటీషియన్ అయ్యేవాడిని. నేను అన్నం అనిపించుకోను, ఉన్నట్టు మాట్లాడతా. క్రైస్తవుడు అంటే చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉండాలి.
దేవుడు చెప్పాడు, ముందు నా నీతిని ఎతుకరా, నా రాజ్యాన్ని వెతికి, నీకేం కావాలో అని ఎత్తానన్నాడు. నేను ముందు ఆయన నీతిని ఎదుగుతా, ఆయన రాజ్యాన్ని ఎదుగుతా. నేను కోరుకునేది ఏంటంటే ఈ ఈ ఈ భారతదేశాన్ని దేవుడు స్వభావం ఉన్నవాడు పరిపాలించాలి కోరుకుంటా. అటువంటి స్వభావం ఉన్నవాడు ఒక పాల్ గారు, తర్వాత ఓఫీర్ గారు. మరి నువ్వు క్రైస్తవుడివే, మరి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అంటావు, ప్రార్థన చేస్తావు. నాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలంటావు, చంద్రబాబు కావాలంటావు, పవన్ కళ్యాణ్ కావాలంటావు. పవన్ కళ్యాణ్ బైబిల్ చదివాడండి అని అంటావు, ఆనందపడిపోతావు. మా చర్చిలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ ప్రొఫైల్లో పెట్టుకున్నారు ఫోటోలు, స్టేటస్లో పెట్టుకుంటారు. సనాతన అన్న పెట్టుకున్నారు, హిందుత్వాన్ని పెట్టుకున్నారు, చర్చిలు కూల్చేయండి అని పెట్టుకున్నారు. అరే బాబు, క్రైస్తవులు సెకండ్ సిటిజన్షిప్ కూడా ఇవ్వర్రా, బానిసల బతుకులు చూస్తూ ఉంటే సర్వే పెట్టారు. ఎంతో పాపం బతిలాడుతున్నాడు, పాల్ గారు బతిలాడుతున్నాడు, ఓఫీర్ గారు బతిలాడుతున్నాడు. అందరం కలిసి ఉందాం. ముందు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు, ఆ నర్రూప రాక్షసుడు, మీ ఇద్దరు ఎన్డీఏ కూటమి మద్దతు ఉపసంహరించుకోండి బాబు, దేశాన్ని కాపాడండి. పోనీ మీరు జైలుకి పోండి, దేశాన్ని కాపాడండి. దేశం చరిత్రలో మిగిలిపోతారు. మీకు అంబేద్కర్ గారికి ఎట్టయితే విగ్రహాలు పెట్టారో అట్లా విగ్రహాలు పెడతామండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్డీఏ కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటే మిమ్మల్ని గెలిపిస్తాం మేము. నేను ఇస్తున్న మాట ఇస్తున్నా, నేను ఒక భారతీయుడిగా. మీ పార్టీలకి రావడం, మీకు భజనలు చేయడం ఏం కాదు, కానీ భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించండి. ముందు ఆ దేశ ద్రోహి, దొంగ, ఈవీఎంల దొంగ, నరరూప రాక్షసుడు, మనుషులు రక్తం తాటాకు అలవాటు పడిపోయిన నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చారంటే మీరు నరరూప రాక్షసులు కాదా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అరే ఏం తిన్నారండి, నిద్రపోతున్నారా? మా అన్నకి ఉపరాష్ట్రపతి ఇప్పించేయండి, మా చిరంజీవి అన్నకి, నాగబాబు అన్నకి కేంద్ర మంత్రి ఇచ్చేసేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిపోతా. చంద్రబాబు నాయుడిని లోనే పిచ్చేస్తాడు నరేంద్ర మోడీ. ఇన్ని కుట్రలు ఈ పెట్టుకున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు కుట్రలు ఈ పెట్టుకున్నారు. ఏం బతుకులండి మీ? మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. ఎప్పుడు చూసినా నాకు తెలిసి మీరు అందరూ గంజాయికి అలవాటు పడిపోయినాడు. మీరు గంజాయికి దమ్ము కొట్టంది మీకు నిద్ర పట్టదు. లేకపోతే ఇంత క్రూర మనస్తత్వం ఎందుకు వస్తుందండి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముత్తు పాప ఈ పిల్లలకి అలవాటు చేశారు కదా. మీరు నిద్రపోతారా డ్రగ్స్ వాడకుండా? నాకు తెలిసి మానవత్వం ఉన్నాడు, మనసాక్షి ఉన్నాడు ఎవడు కూడా ఇంత కఠినంగా వ్యవహరించారు. నేను అడిగితే మీరు మనుషులు కాదని అంటా. నేను మీరు మనుషులను రుజువు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముందు ఎన్డీఏ కూటమికి మద్దతు ఉపసంహరించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, నలుగురు ఎంపీలు ఎందుకండి మీకు? ఉపసంహరించుకోండి. ఈ జమిలీ ఎలక్షన్కి ఎందుకు ఓటేయటం? కేపాల్ గారు మాటిని ఆయన మొన్న 2024 ఎలక్షన్లు కొన్ని సీట్లు ఇవ్వచ్చు కదా, ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వాల. ఇప్పుడు ఏమైంది? వంట రౌండ్ చేసి మొత్తం వారు బిగిన్ స్టార్ట్ చేశారు. మాకు జాలేస్తుంది, పాల్ గారికి, నాకు, ఓఫీర్ గారికి, మా అందరికీ జాలేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీ పరిపాలన బాగుంది, ప్రజలు మంచిగా అందరూ కూడా అభినందిస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లు మీ యొక్క పతనానికి దారితీస్తున్నాయి. జమిలీ ఎలక్షన్కి ఓటు వేయటం ఏంటండి? ఎంత దుర్మార్గం ఇది! అయినా ఈరోజు నేను వీడియో పెట్టా, జగన్మోహన్ రెడ్డి గారు అందరివాడు, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఆయన పరిపాలన కనపడింది. పన్నెత్తి ఒక హైందవులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ చిన్న మాట అన్నట్టు, వివక్ష చూపించినట్టు ఏ ఒక్క మెసేజ్లో నేను చూడలేదని అభినందించాను జగన్మోహన్ రెడ్డి గారు. 2027 జమిలీ ఎలక్షన్కైనా ఈవీఎంలు వద్దనండి. పాల్ గారు కొన్ని సీట్లు ఉండే, ఓఫీర్ గారు కొన్ని సీట్లు ఉండే.
ఈ మచిలీపట్నం నియోజకవర్గం మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి ఇవ్వండి, పేని కిట్టు గారికి ఏదన్నా నియోజకవర్గంలో ఇవ్వండి, పర్వాలా. నాకు తెలిసి ఇక్కడ ఇస్తే గెలవడం. ఆయన మేలే కోరుతున్నాం. పేర్నాని గారు అంటే అభిమానం నాకు. కిట్టు గారికి ఇంకేదన్నా నియోజకవర్గాలు ఇవ్వండి, మార్పులు చేర్పులు ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని గెలిచేస్తారు ఎవరైనా సరే. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మా ఓట్లు అయితే కావాలి కానీ మాకు సీట్లు ఇవ్వరా మీరు? 60,000 ఓట్లు ఉన్నాయి మాయి. సరే మీరు ఇవ్వపోండి, ఎందుకంటే ఎస్సీలకి ఇస్తే మళ్ళీ వీళ్ళు లేరు, కాపులు లేరు, లేకపోతే బీసీ లేరు అనుకున్నారు. మా ఓట్లు చాలండి, మా ఓట్లతో మేము గెలుస్తాం. ఎందుకేరు? కాపు సోదరులు వేస్తారు, కమ్మ సోదరులు వేస్తారు, అందరూ వేస్తారు. ఎందుకంటే కుటుంబ రాజకీయాలంటే ఇసుకుపోయారు, కుటుంబ రాజకీయాలంటే ఇసుకుపోయారు. ఇవ్వండి. ఇప్పుడు మీ మీద అక్రమంగా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నా ప్రజలేం చూస్తూ ఊరుకోరు. మేము అంతకంటే ఊరుకోం. మిమ్మల్ని జైలు వేసినా జైల్లోన్నా గెలిపించుకునేటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ తెగిచ్చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తెగిచ్చేశారు. హిందుత్వం అన్నాడు, ఊగిపోతున్నాడు, పిచ్చి పట్టేసేసింది. సనాతని అసలు నిజంగా నవ్వాలి ఆడవాళ్ళు తెలియట్లే. కొన్నాళ్ళు నవ్వు వచ్చింది నాకు, ఇప్పుడైతే నాకు కోపం వస్తుంది. అరే ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు. నేను సనాతని, కాసేపు ఏమో నేను క్రైస్తవుని అంటాడు, కాసేపు నేను ముస్లింలు అంటాడు, నేను బీఫ్ తిన్నాను అంటాడు. ఇక మిమ్మల్ని ఎవరన్నా అసలు నాకు తెలిసి ఎవడ నేస్తాడా పవన్ కళ్యాణ్ గారు? మార్పు లేదా? మీకోసం, మీ పదవుల కోసం, మీ స్వార్థం కోసం ఈ ఇంతమంది జనాలు చచ్చిపోవాలి, మీరు సుఖంగా ఉంటారా? ఇంతమందిని వేధిస్తున్నారు మీరిద్దరూ. ఎంతమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతమంది యువకుల్ని ఒంగోలు, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ తిప్పి పిల్లల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు. పోసాని మురళి గారిని ఆయనేమో ఆత్మహత్య చేసి చచ్చిపోతానన్నారు. ఇంతగా వేధిస్తారా? అది పాపం కాదా? ఏం మాట్లాడారు? ఉన్నదేగా మాట్లాడింది, లేని మాట్లాడలేదుగా. ఇంతకంటే భయంకరంగా మమ్మల్ని మాకు మనోభావాలు ఉండవా? మీరు మనుషులా? యేసుక్రీస్తునంటే మేము వేయకూడదా? మేము కేసులు ఎత్తే మీరు అసలు అందరూ జైల్లోనే ఉంటారు. యేసుక్రీస్తు 3 మేకులు పిక్కున్నాడు, దేవుడు ఎట్టాయని అంటాడు. అమర ప్రసాద్ అనేవాడు, రాధా మనోహర్ అనేవాడు, లలిత్ అనేవాడు. మేము వాల్పోస్టులు పీకేస్తారు, క్రైస్తవుల్ని అసభ్యకరంగా మాట్లాడతారు సోషల్ మీడియా మాధ్యమాలు. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మనుషులైతే మరి వాళ్ళని అరెస్ట్ చేయండి. అసలు నేరస్తుని వదిలిపెట్టి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ప్రమాదం ఉన్నారు. ఈ ఆంధ్ర తెలంగాణని బీజేపీ శత్రు సైన్యంతో ముట్టడించేశారు. మిమ్మల్ని తీసుకెళ్ళి జైలు వేసేస్తాడు. తెలుగుదేశంలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. జనసేనలో ఉండే ఎమ్మెల్యేలు, ఏదో ఎంపీలు బీజేపీలో వెళ్ళిపోతున్నారు. పురంధేశ్వరి ఆమె బీజేపీ కోవట్టుగా వచ్చింది, పనిచేస్తుంది. విజయశాంతి కోవట్టుగా వచ్చి పనిచేస్తుంది. మరి జయసుధ ఏమైపోయిందో తెలియదు. చాలామంది మాధవీలత కోవట్టుకు పనిచేస్తుంది. మీకు దేవుని తీర్పు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏదనుకుంటున్నారు? మేమేం భయపడం, దిగులు పడాల్సిన పని లేదు. గుండె నిండా ధైర్యం ఉంది. మేము ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, సర్వశక్తిమంతుడు. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు. మీకు తెలుసు బైబిలు, ఐగుప్తీయులు ఫరో వీళ్ళలాగానే, ఈ మూర్ఖుల్లాగానే ఇజ్రాయేలీని బానిసలుగా వెట్టి చాకిరీలు పెట్టించి వాళ్ళు కనీసం దేవుడిని ఆరాధించుకుంటా కూడా అవకాశాలు అక్కడ చేశాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా నాకు ఒక మందిరం నిర్మించండి అన్నాడు. ప్రత్యక్ష గుడారం వచ్చాడు. పగటి వేళ మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉన్నాడు.
యుద్ధానికి వచ్చారు మోషే నాయకత్వంలో. ఫరో సైన్యం, రథాలు, రౌతులు, యుద్ధవీరులు ఖడ్గాలతో వెంబడిస్తున్నారు. వీళ్ళు ఎర్ర సముద్రం దాకా రానిండ్రా అన్నాడు. మోషే కర్ర పైకెత్తి అన్నాడు, సముద్రాన్ని పైగా చీల్చాడు. అందరూ వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయారు. పాలు తేనెలు ప్రవహించి కానాను దేశంకి వెళ్ళిపోయారు. ఈ ఫరో, ఈ సైన్యం కోపంతో, ద్వేషంతో, అసూయతో, కులోన్మాదంతో, మతోన్మాదంతో, అక్కడ ఐగుప్తు దేశంలో కూడా గోమాతే దేవుడు వాళ్ళకే వచ్చేసారు. ఏముంది, ఇక దారి ఉంది కదా అని చెప్పి సముద్రంలో పడేస్తున్నారు. ఒక్కసారి ముంచాడు, మొత్తం చచ్చారు. అలాగే రాజ్యాంగం అనేటువంటి ఎర్ర సముద్రంలో మొత్తం చస్తారు. అండమాన్ జైలు, తిహార్ జైలుకి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కడైనా సోషల్ మీడియా మాధ్యమాల్లో రాజకీయ విషయాలు ఎంతమంది తిడుతున్నారు. పెట్టుకుంటే కేసు పెట్టుకోండి, వేసుకోండి, మీ చేతులు వస్తాయా? ఎక్కడ కేసులు పెడతాకి ఏమున్నాయి పెడతారు? ఏ పార్టీకి భజన చేస్తారని పెడతారు మా మీద? ఏ ప్రజాస్వామ్యం అంటే అంత చులకనగా ఉందా? మారండి. మారపోతే దేవుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ మీకు తెలిసి చేస్తున్నారు, తెలియకేం కాదు. తెలిసి చేస్తున్న పాపాలకి క్షమాపణ ఉండదు. ఒక్కొక్కరు మంచం పట్టించేస్తాడు. ఆల్రెడీ పట్టారు, మీరు మంచం పట్టారు. దేవుడు కనికరం గలవాడు, ప్రేమ గలవాడు. తండ్రి పిల్లల్ని చంపుకోడు. ఏ తండ్రి పిల్లల్ని చంపుకోడు. సృష్టికర్త కనికరం చూపిస్తున్నాడు. మారండి, మారి మనుషులుగా బతకండి. ఈ కక్ష సాధింపు చర్యలు ఆపండి. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సాక్షులు చచ్చిపోయారని అవన్నీ ఇప్పుడు మాకు అవసరమా? పిచ్చాన పట్టిందా మీకు? షర్మిల, విజయమ్మ, జగను, భారతమ్మ వాళ్ళ ఆస్తుల గురించి మాకెందుకు చెబుతున్నారా మీరు? పిచ్చి పట్టిందా మీకు? మాకు అవసరమా? మాకేం కావాలి? ప్రజలకి ఏం కావాలి? ధరలు తగ్గించండి, గ్యాస్ రేట్లు తగ్గించండి, పెట్రోల్ రేట్లు తగ్గించండి. ఈ కల్తీ సరుకులు అమ్ముతున్నారు, మంచి అమ్మండి. సేంద్రియ ఎరువులతో పంటలు పండించండి. బస్ ఛార్జీలు తగ్గించండి, ట్రైన్ ఛార్జీలు తగ్గించండి, రేపల్ రైలు మార్గవేయండి, పోర్టు కట్టండి, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి, కంపెనీలు తీసుకురండి. ఈ మాట్లాడుకోండి దరిద్రులారా. సిగ్గు చరలేదు మీకు. ఛీ! ఇకంటే ఈ బుడబొక్కుల వాళ్ళు బెస్ట్, ఇళ్ళంలో తిరిగి అడుక్కునే వాళ్ళు బెస్ట్. అధికార దుర్వినియోగాన్ని పడుతున్నారు మీరు. మీకు అంతర్జాతీయ న్యాయస్థానంలో, ఐక్యరాజ్య సమితిలో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో మీ మీద చాలా కేసులు ఉన్నాయి. మారండి. మాకెవరైనా సమానమే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మారితే మీకు కొన్ని సీట్లు వస్తాయి. ప్రతిపక్ష హోదాలను ఉంటుంది మీకు. లేకపోతే 175లో 150 పక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాడు. ఇంట్లో జైల్లో కూర్చున్నా గెలుతాడు. గుర్తుపెట్టుకోండి. లేచిన కానించి ప్రజలకు తెలియదు ఈ విషయం. నాకు తెలుసు, నేను విశ్లేషణ చేయడం తెలుసిన. ప్రజలకు తెలుసుంటే ఈరోజు మీకు ఇంత సీన్ ఉండదో. అందరు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. టీవీ ఛానల్లో తెలియని ఒకట్లా. ఇప్పుడు నాబోటివాడికి ఏమన్నా మాట్లాడే అవకాశం ఇస్తారా? ఎవరు? టీవీ ఛానల్ ముందు కూర్చొని అన్ని అబద్ధాలు ఈ జర్నలిస్టులు. ఈ దేశం అంట ఆర్థికంగా అంట 5వ స్థానం అంట, 2040కి 3వ స్థానంకి వస్తుందంట. అప్పులు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతమంది ప్రధానులు అందరు కలిపి చేసినప్పు 70,000 కోట్లు అయితే, ఈ ఒక్కడే ఈ దేశద్రోహి చేసినప్పు ఎంత? మొత్తం 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు అంట. డబల్ చేసేసాడు. ఇప్పుడు చూడండి, ఎల్ఐసిలో, స్టేట్ బ్యాంకులో డిపాజిట్లు ప్రజల డబ్బు ఉంది. దగ్గర 80,000 కోట్ల రూపాయలు ఉందంట. ఆ డబ్బులు బయటికి తీయటానికి దొంగ అవి తీసుకుంటానికి పార్లమెంట్లో బిల్లు పెడతాల్సి వస్తున్నాడు ఈ దొంగ. మీరు మనుషుల పశువులరా? ఎల్ఐసి డబ్బులు ఎంతమంది ఎన్ని పాలసీలు కట్టి వేసుకున్నారు? ఎవడు కట్టిన పాలసీ వాళ్ళకి ఇవ్వండి. మీరు జనాలు ఏడుపు కొట్టి పోతారు. మీరు నేను ఎన్నోసార్లు కట్టా పాలసీలు. 30 సంవత్సరాల చేతిలో 5-6 సార్లు కట్టలేక
కట్టలేకపోతే మళ్ళీ తిరిగి ఎందుకు ఎవరు మీరు? ఆర్బీఐ నిబంధనలంట ఏ పిచ్చి పిచ్చి లెక్కలు చెబుతారు దొంగలారా. పిఎఫ్ డబ్బులు ఉండయి, ఎల్ఐసి డబ్బులు ఉండయి, మ్యూచువల్ ఫండ్ డబ్బులు ఉండయి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ డబ్బులు ఉండయి. ఈ డబ్బులు ఇన్ని డబ్బులు ఎన్ని దోపిడీలు, దొంగతనాలు చేయటం, మోసాలు చేయటమే. మాకు ఈ మచిలీపట్నంలో పాస్టర్లు రారండి. నిజంగా వీళ్ళకి ఏం పట్టిందో అర్థం కావట్లా. ఏబేలు రాడు. నాకు చిన్నపిల్ల అనిపిస్తుంది. నేను పేరు పెట్టాను నేను అనుకో బాగుండే. చిన్నపిల్లలే నా ముందు. నాకంటే మీరు 70 ఏళ్ళు ఉన్నా 80 ఏళ్ళు ఉన్నా నా ముందు చిన్నపిల్లలే. నాకు 50 ఏళ్ళు ఉన్నా పిల్లలే మీరు. నాకు కొద్ది కూడా యేసుప్రభు అంటే ప్రేమ లేదు, ఆయనలో వ్యక్తిత్వం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి, జగన్మోహన్ రెడ్డే కావాలి. సావనాన చేస్తాం. నేను వచ్చాగా మంచోడే, ఉన్నవాళ్ళు బెస్ట్. మీకు పవన్ ఈయన పాల్గారు అవసరంలా, మీకు ఓఫీర్ గారు అవసరంలా, ఈ మచిలీపట్నంలో నాలంటోడు అవసరంలా. అదే నేను రౌడీనో గూండానో 2-3 మంటలు చేసి ఉండి ఏదో వైసీపీలో ఎక్కడో నుండే, అరే ఈడురా లీడర్ అంటే మధు, ఇటు రౌడీ షీటర్ 2-3 మంటలు చేశాడు, ఇది మంచి పేరు ఉంది, అప్పుడు మధుకి ఉండరా టికెట్ అంటారు. అప్పుడు వస్తారు. నాకు మాట్లాడకూడదు, యేసుప్రభు పేరు ఎత్తకూడదు. ఇప్పుడు నేను యేసుప్రభు పొద్దాక పేరు ఎత్తున్నాను. నేను రాజకీయ నాయకుడిని కాకనిపోయా. అరే నాకంటే రాజకీయ నాయకుడు ఉంటా. మచిలీపట్నంలో పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు, ఐఏఎస్ ఆఫీసర్ నుంచి క్లాస్ 4 ఎంప్లాయ్ వరకు మొత్తం ఈ ఎగ్జామ్ పెట్టు, చూడకుండా రాస్తా, చదవకుండా రాస్తా. దేవుని కృప ఉంది, దేవుని ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే మనుషుల్లో చూస్తే ఆటోమేటిక్ దేవునికి జ్ఞానం వస్తుంది. నువ్వు మనిషిలో చూడు. స్వార్థం, నా చర్చి, నా డబ్బులు, నా సంఘం, తెలిసి ఓఫీర్ గారిని ద్వేషిస్తున్నారు, తెలిసి పాల్ గారిని ద్వేషిస్తున్నారు. మీరు పెద్ద పెద్ద మేధావులు. మీరు మీకంటే మేధావులు ఎవరు ఉంటారు? ఎవరుండరు. సరే, ఏంటంటే ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకైతే ఏం రాజకీయాలు నాకు అవసరం. ఆఫ్టర్ నా పేరు పక్కన యేసుక్రీస్తు పేరు కంటే గొప్ప పదం నాకు ఏం అవసరం లేదు. ఇచ్చినా నేను తీసుకోను. ప్రజలు క్షేమంగా ఉండాలి. నేను నా కళ్ళ ముందు చర్చిల మీద కానీ, మసీదుల మీద కానీ, గుళ్ళ మీద కానీ దాడి జరిగితే చూడలేను అనే ఉద్దేశంతోనే నాకు ఈ బాధ. కాబట్టి ఎస్సీ సామాజిక వర్గంలో 60,000 ఓట్లు ఉన్నాయి. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇమ్మని అడగండి. కిట్టు గారికి ఏదన్నా వేరే నియోజకవర్గంలో ఇప్పిద్దాం. ఎందుకంటే ఎల్లకాలం ఇప్పుడు ఈరోజు చర్చిల మీద దాడులు ఎక్కువైపోయినాయి, మసీదుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. మారుమూడి వెంకటప్రసాద్ గారు అంటే అందరూ వస్తారు. అరే బాబు, మీరు అనుకున్నారేమో ఈ సిండికేట్ రాజకీయాలు భయపడి కానీ, లేకపోతే ఈరోజు ఒక పిలుపునిస్తే రాష్ట్రం అంతా వస్తారు. మిమ్మల్ని రానికుండా చేస్తాను. మీరు వచ్చేవాళ్ళే మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు బెదిరిస్తున్నారు. మీరు వెళ్ళారా? మారుమూడి వెంకటప్రసాద్ గారు గ్రూప్లో జాయిన్ అయ్యారా? మీకు పదవులు రావు, మీకు కాంట్రాక్టులు రావు. బెదిరిస్తున్నారు కాబట్టి. కానీ లేకపోతే మీరు ఎందుకు రారు? మీకు తెలియదా అంతకంటే గొప్ప నాయకుడు ఉన్నాడా? ఇంకా అంత సబ్జెక్ట్ ఎవరికన్నా ఉందా? మారుమూడి వెంకటప్రసాద్ గారి కంటే మాట్లాడగలిగిన దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? అరే పోలీసుల దగ్గరికి వెళ్ళా అంటారా బాబు? పోలీసులు వెళ్తే గౌరవంగా పిలుస్తారు, మిమ్మల్ని ఉంచబట్టే పిలుస్తారు. అసలు మిమ్మల్ని పట్టించుకోరు. అసలు అక్కడ పట్టించుకోరు. ఏ స్టేషన్కి వెళ్ళినా ఆయనకి ఈరోజు గౌరవం ఉంటుంది. నన్ను ఎన్నోసార్లు ఆపదలు ఆదుకున్న వ్యక్తి. ఏ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళినెవరు, నాయకత్వం లేకుండా చేశారు. ఐక్యత అనేది ఇష్టం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బీజేపీతో ఎన్డీఏ కూటమి నుండి మద్దతు ఉపసంహరించుకుంటే తెలుగుదేశం పార్టీ చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీలు 2 భూస్థాపితం అయిపోయినాయి. చూడరు, అయినా అవకాశం ఇస్తున్నాం. మీరు ఎన్డీఏ కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటే మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. మళ్ళీ ముఖ్యమంత్రి ఏం కాదులే, వాళ్ళు మారుస్తామండి. ప్రజలే పిచ్చోళ్ళేం కాదు. మీకు ప్రతిపక్ష హోదా కొద్ది పెరుగుద్ది, కొన్ని సీట్లు వస్తాయి.
మరీ ఎంత ట్యాంపరింగ్ చేసేసి 11 సీట్లు ఇటువంటి పిచ్చి పనులు ప్రజలు చేయరు. అంత మెజార్టీ ఎవడో వేయడు. మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చి మళ్ళీ మీ బిల్డప్ అక్కడ చూడలేకపోతున్నాం. మొత్తం పోయేవాళ్ళే, మొత్తం ఓడిపోయేవాళ్ళే. మన జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ప్రతి వాడు చూసినా జగను 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 నవరత్న పథకాలు నేను తిన్నా. నా కుటుంబంలో నేను పథకాలు అందుకున్నా. నాకు ఆ కృతజ్ఞత ఉంది. నా పిల్లలు చదువుకున్నారు, రైతు భరోసా తీసుకున్నారు, టైలరింగ్ డబ్బులు తీసుకున్నారు. ఆ కృతజ్ఞత నాకు ఉంది. ఏమిచ్చారు మీరు? గుళ్ళు కూల్చేయండి, మసీదులు కూల్చేయండి, శవాలు ఉంటే మీయే, శివలింగులు అంటే మీ అయ్యాక చెప్పేది మీకు లేచిన కానించి. అయ్యాక ప్రజలకి మంచి ఆహారం అవసరం లేదు, మంచి ఇళ్ళు అవసరం లేదు, మంచి ఉద్యోగాలు అవసరంలా. మీరుంటే చాలు. మీరు మారి మీ ఆస్తులన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి, పంచండి. ఇప్పుడు హైందవ దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఇవ్వచ్చు కదా. ఇస్తే మీకు బతుకుంటుందా? రేపు మేము రాబోయే రోజుల్లో వీళ్ళు కలిసి అవట్లా, విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలవట్లా, వీళ్ళు విగ్రహాలుగా తయారైపోయారు. అరే బాబు మనందరం కలిసి పోరాడదాం రాకుండా హైందువుల జోలికి వస్తే ఆ కళ్ళు పీగుతూ ఉన్నారు. ఏం పిచ్చపోలరా బాబు. మీ గుళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వమని అడుగుతున్నావురా మేము. మరి మూర్ఖులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, రండిరా బాబు, రండిరా. మీకు తెలీదు ఎవరిని చంపుతావు నువ్వు? హైందువుల జోలికి వస్తాంటే గుడ్లు పీకేస్తాండి, పోస్ట్ పెట్టే చూడండి. దేశం మా దేశం, హైందవ దేశం. అరే బాబు మీ దేశం మీరు తీసుకుంటారా, మాకేం అవసరంలా. ఆ నరేంద్ర మోడీ చెప్పి కొన్ని విషవాయువులు పెట్టి చంపించండి నాయన. డొల్లాడంటారా మీరు? ఈ విషవాయువులు పీల్చుకొని ఈ కల్తీ ఆహారాలు తిని చావండి, ఇక్కడే చావండి. మేమేం ఉండాలని ఎవడు కోరుకుంటలే. ఇక్కడ 30 సంవత్సరాలకి వృద్ధాప్యం అవుతుంది, 50 సంవత్సరాలు చస్తున్నారు. ఎవడు బాగున్నాడు? కులం కులం కులం. మేమేమన్నాం, తిరుపతి ఆదాయం ఎంత రోజుకి? 2 కోట్లు 3 కోట్లు అట్ట ఆదాయం బాగుంది. మరి ఆ డబ్బులు మీకు ఎందుకురా? దొంగలారా రాజకీయ నాయకులు, మీకు ఎందుకురా? ఇద్దురా మీకు? మాకు చర్చిల ఆదాయం మేము అనుభవిస్తున్నాం, మా సంక్షేమం కోసం మేము ఉపయోగించుకుంటున్నాం. ముస్లింలు ఒక్కపడి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మరి ఆళీ మీకెందుకు? ముందు అరే ఆర్ఎస్ఎస్ గూండాలారా, విశ్వ హిందూ పరిషత్ గూండాలారా, వాళ్ళని అడగండి. మేమేమో వద్దంటలా. మీ డబ్బులు మాకెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్ల గౌరవేతనం, ఇమాములు మౌజములకి అందరికి ఇచ్చాడుగా. ఒక పాస్టర్లకు ఇచ్చాడా ఆ డబ్బులు? సపరేట్గా హైందవ శంకరం పెట్టుకున్నారు, నేను కూడా మద్దతు ఇచ్చాను. హైందవ గుళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వండి అన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టించండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతావు నువ్వు, సనాతన సనాతనాన్ని ఊగుతావుగా, పెట్టమనండి. మచిలీపట్నం బందర బంధువులారా, విశ్వ హిందూ పరిషత్తు సోదరులారా, ఆర్ఎస్ఎస్ సోదరులారా, పెట్టమనండి. మీరు తీసుకోండి. అది కూడా తీసుకొని రేపు మా చర్చలు కూడా తీసుకోండి, ఏం పర్లా, ఇచ్చేస్తాంలే. ముందు అది సాధించండి. ముందు మీ దోసుకునేది వాళ్ళు రాజకీయ నాయకులు, మేం కాదు. మేం కష్టపడి మేము ఆరాధించే దేవుడు కృతజ్ఞతగా అర్పణలు ఇచ్చుకుంటే దశమ భాగాల గురించి కాను గురించి మాడతాకి మీకు బుద్ధి జ్ఞానం లేదా? ముందు హైందవ దేవాలయాలు అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి తెచ్చేసుకోండి. మీకు అవి కూడా చాలిపోతే మావి కూడా ఇచ్చేస్తాం. ఆ ముస్లిం సోదరులు అయితే వాళ్ళు ఎవరు నరుగుతారు పట్టుకొని, ఒక వాళ్ళని తలకాయలు తీసేస్తారు వాళ్ళు. అయితే మేమంటే మాకు ఈ లోకం మాది కాదు, మీ యాత్రికులు ప్రయాణికులు పరదేశం, ఈ లోకం మాది కాదు, మేము ఇచ్చేస్తాం. మా దొంగ బోధకులు ఎవరు? వాళ్ళు అవసరమైతే జై శ్రీరామ్ అంటారు, భారత మాతకి జై అంటారు. ఊరుకోరా, బుద్ధి లేదురా నీకు, చేస్తాను బతడం తెలియదురా నీకు. ఇప్పుడు ఏమైంది? పోనీ మనసులో పెట్టుకున్న యేసు ప్రభుని గుళ్ళో చర్చిలో రాముడి విగ్రహం పెట్టుకుంటా, నీకు వచ్చిన నష్టం ఏంట్రా? నీకు బతడం తెలియదు, అసలు నీకు బైబిలే తెలియదు అంటారు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అన్నవాడు ఎవడు కూడా ఆడు బతకడం తెలియనోడు, ఆడు క్రైస్తవుడు కాదు అని అంటారు వీళ్ళు. ఏబేల్ గారు, కిరణపాల్ గారు, వీళ్ళందరూ. అనండి, ఏం పర్లేదు, అనండి, ఉండండి. పోనీ ఎవడుద్దు అన్నాడు? నేను టోటల్ చేర్చేది ఏంటంటే, మచిలీపట్నం బందర బంధువులారా,
నా మీద ఈర్ష్య ద్వేషంతో పగ ప్రతీకారంతో ఉన్నారు. అవి ఏం పెట్టుకోపోండి. ఏం చేస్తారు? నన్ను ఎంత చంపేస్తారు? అవుద్ది ప్రశాంతంగా పర్లేదు, ఎక్కడో ఒక ఇల్లు ఉంది, ఒక పర్లోకి వెళ్తా. ఆ తర్వాత మీరు ఉంటారండి? ఉండరు కదా. నేను మాట్లాడే దాంట్లో మీకు ఎవరికన్నా మనోభావాలు గాయపడియా? మీరు ఎన్ని మాట్లాడినా నేను ఎప్పుడన్నా తొందరపడన్నానా? ఒకటే అన్నా, చర్చిల జోలికి వస్తే ఊరుకోను, మసీదుల జోలికి వచ్చి ఊరుకోను అన్న. కాబట్టి దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మచిలీపట్నం బందరు బంధువులు మన అందరూ కలిసి ఉందాం. ఈ మచిలీపట్నం నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక గొప్ప మార్పు, ఒక ఉద్యమాన్ని తీసుకొద్దాం. భారత రాజ్యాంగం కావాలి, ఈ దేశం సెక్యులర్ దేశం. ముఖ్యమైన డిమాండ్లు ఉండే ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థనే రద్దు చేయాలి, విశ్వ హిందూ పరిషత్ రద్దు చేయాలి. అది సమస్య లేదు, తప్పదు. మీరు చూస్తూ ఉండండి, మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో వచ్చేది ఇండియా కూటమి. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ రద్దు చేసి మిమ్మల్ని చాలామందిని తిహార్ జైలుకి, అండమాన్ జైలుకి పంపించబోతే అడగండి, ఖచ్చితంగా జరుగుద్ది. మారండి, మీరు పెట్టబాండి, పోస్టులు పెట్టబాండి, ఖచ్చితంగా జరుగుద్ది. ఈ జమిలీ ఎలక్షన్ జరగదు. మీరు ఊహించినట్టుగా కళల్లో ఇప్పుడు ఎవడో ఊహించాడు, తెల్లారితే ఏం జరుగుతుంది ఎవడో తెలియదు. మనం అనుకుంటాం కళ్ళలో తేలిపారే, నేను ఎమ్మెల్యే అయిపోతా, ఎంపీ అయిపోతా, మా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ పది వస్తుంది పోతే కళ్ళలో. అసలు రేపు ఉంటాం లేదు, గ్యారంటీ లేదు. నేను ఎవరికి బంద్ చేయట్లేదు, ఏ పార్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు నా మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడతాక అవకాశం లేదు, అటు అవకాశం కూడా ఇవ్వను. మీరు నన్ను ఏమి చేయలేరు కూడా. నేను అందరి కోసం మాట్లాడుతున్నా, నేను అందరూ వాడిని, ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఉద్యోగస్తులారా, దయచేసి మీరందరూ మీ నెంబర్లో నాకు ఇవ్వండి. మాలా మాదిగా సామాజిక వర్గం ఉంటూ ఇవ్వండి. మీ అందరికీ నేను మోటివేషన్ క్లాసులు పెడతా. మన అందరం కలిపి ఒక మాట మీద వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దామా, మన ఇండిపెండెంట్గా మా వాళ్ళ సీట్ ఇస్తే మా మారుపేట విక్టర్ ప్రసాద్ గారు గెలిపిద్దామా, ఇంకా లేదంటే మీరు ఎవరైనా వస్తారా? గాడెల్ డేవిడ్ నువ్వు వస్తావా? థామస్ నోబుల్ వస్తావా? ఏబిల్ గారు వస్తావా? రండి. మనం ఎందుకండి ఈ బానిస బతుకులు? ఇక చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మారితే వాళ్ళకి మనం ఒక అవకాశం ప్రతిపక్ష హోదా ఇద్దాం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడతాం. ఆయన మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగం తీశాడు, కొంపలు అడ్డుకుపోతాడు. ఇప్పుడు ఈవీఎంలు ట్యాపన్ చేసి నరేంద్ర మోడీ నా 430 సీట్లు వచ్చేసి అని చెప్పి వెర్రవిగిపోయి భారత రాజ్యాంగంలో 20 పేజీలు చింపేసి ఆర్టికల్స్ మార్చేశాడు కదా. ఎవరికి కూడా మెజార్టీ ఇవ్వకూడదు, ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వరో ఈవీఎంల ద్వారా జరిగింది. కాబట్టి ఈవీఎంలో వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుదామని అంటే ఒక్కడు వస్తున్నాడా? పాస్టర్లారా, ఉద్యోగస్తులు ఎవరైనా వస్తున్నారా? ఏం చేద్దామని? కానీ దేవుడు పైన రాస్తున్నాడు, జ్ఞాపకార్థ గ్రంథంలో మొత్తం రాస్తున్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత లెక్క చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిజంగా స్వార్థపరులు ఆరోగ్యంగా ఉండరు. ఇప్పుడు నేనున్నా, నాకు 50 సంవత్సరాలు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, జీవం గల సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం నాలో ఉంది కాబట్టి నాకు ఈ రోజుకి కూడా బీపీ కానీ షుగర్ కానీ ఏ వ్యాధి లేదు. పరిపూర్ణమైన ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నిస్వార్థంగా ఉంటా. రేపుడు గురించి ఆలోచన, డబ్బు పిచ్చి నాకు ఉండదు, రాజకీయ పిచ్చి, కుల పిచ్చి అస్సలు ఉండదు. ఒంటరిగానే ఉంటా. సింహం సింగిల్గానే ఉంటుంది, పందులు గుంపుకు వస్తాయి అని ఆ ఏ సినిమా డైలాగ్ గురించి కాదు. సింహం నిజంగా సింగిల్గానే ఉంటుంది. సింహం ఒకసారి తింటుంది, వద్దాక తింద మెయ్యదు, మేకలాగా మెయ్యదు. ఆధ్యాత్మికంగా అయినా భౌతికంగా అయినా ఏ విధంగా అయినా సరే నీ యొక్క మనోభావాలు గాయపడకుండా, ఇతరులకు హాని లేకుండా ఉండాలి తప్ప గుంపులో గోయిందా 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 ఆడు వెళ్ళాడు నేను వెళ్ళానంటే ఏమన్నా అర్థం ఉందా? మేమందరం అది పాస్టర్లు మేమందరం కలిపి ఒక మాట మీద ఉన్నామండి. అది మంచైనా చెడైనా నీకులాగా మేము కాదు, నువ్వు ఒంటరి పోరాటం చేస్తావు, నేనే వన్ మ్యాన్ ఆర్మీ అంటావు. ఏంటిది?
బుద్ధి లేదురా నీకు అని నగ్గట్టు పెడతారు. అంటే మాలో జాయిన్ అయిపో. అబద్ధాలో, మోసాలో, దొంగతనాలో ఏదైనా అందరూ కలిసి చేద్దాం. అందరు కలిసే పరలోకి వెళ్దాం. అందరూ కలిసి నరకంకి వెళ్దాం. ఆయన ఎట్టుకుంటే మీరు క్రైస్తవులు అంటారా? మిమ్మల్ని భారతీయులు అంటారా? మనుషులు అంటారా? అది ఇప్పుడు కూడా మిమ్మల్ని కులం పేరుతో తిట్లు తింటున్నారు. రోషం పోర్చలేదు. నన్ను కానీ కులం పేరుతో తిడితే ఆడు ఎవడైనా సరే చంప పగిలిపోద్దాడు. ఎవడైనా సరే లక్ష్యం నేను కొట్టుడే. ఆత్మగౌరవం ఉండాలి, పౌరుషం ఉండాలి. ఆడు క్రైస్తవుడు, ఆడు భారతీయుడు. ఆడు కులం పేరుతో తిడితే తలంచుకుని వెళ్ళిపోతావు. నువ్వేం మనిషిరా నువ్వు? నేను ఇప్పుడు కాదు, దగ్గర 20 సంవత్సరాలు చెబుతున్నా. అరే మిమ్మల్ని కులం పేరుతో తిడతాడు. మాలా మాదిగానే కాదు, కుమ్మరి, కమ్మరి, మంగళే, ఎప్పుడు పిలిచిన మంగళ అంటే కొట్టేయటమే, కొడతమే. రోషం పౌరుషం కలిగి ఉండాలి. ఎందుకు మనం ఎంతకాలం బతుకుతాం? ఈరోజు రేపు గ్యారెంటీ ఉందా? ఎస్సీ ఉద్యోగస్తులు, ఎస్సీ విద్యార్థులు అందరూ కూడా మీ నెంబర్లు నాకు ఇవ్వండి. రేపు 2027 ఎలక్షన్ కానీ మనందరం కూడా ఒక ఆత్మీయ కలయిక ఏర్పాటు చేద్దాం. మన ఎలక్షన్ ముందు కాపు సోదరులు ఆత్మీయ కలయిక పెట్టుకున్న 20,000 మంది పాల్గొన్నారంట. సిగ్గు లేదురా మీకు? సిగ్గు శరం లేదురా? 60,000 మంది ఉన్నారు. ఏదైనా మీటింగ్ పెడితే పట్టుమని 100 మంది ఉంటుందిరా మీకు? సిగ్గు శరం లేదు మీకు? 20,000 మంది పాల్గొన్నారు. ఎక్కడ పెట్టినా కానీ మామూలుగా ఉండదు. కుక్కలాగా, పందులాగా బతుకుతున్నారు, రాజకీయ బానిసలాగా. ఇప్పుడు నాకు ఇవ్వకపోతే ఇవ్వపోయారు. కనీసం మీలోనే ఒక నాయకుడు తయారయ్యి మన 60,000 ఓట్లు ఉన్నాయి, సర్వే పెట్టండి. పోనీ అందరూ చేయలేరు. ఈ 53 డివిజన్లో సోదరులారా, ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారు, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, దళిత క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ఆ డేటా అంతా. పోనీ పెద్దలు ఉన్నారు, అందరికి సంబంధించిన పెద్దలు ఉన్నారు, పెద్దలకి ఇవ్వండి. వాళ్ళు రేపు పొద్దున ఎలక్షన్ ముందు కనీసం చర్చిల్ని, మసీదులు, గుళ్ళని కాపాడుకుందాం. అంతమంది జనాభా ఉండం. అరే కుచ్చులు లెగనేరోడు ప్రతి ఎవడు చూసినా అరే మాలోడు, మాదిగోడు, ఎరికిలోడు, యానాదోడు, కమ్మరోడు, కుమ్మరోడు, మంగళోడు అంటారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీద నేను ఆయన ఒక్కడికే మద్దతు ఇస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను మద్దతు ఇవ్వను. ఈ ఎమ్మెల్యేలకి అంతకంటే ఇవ్వను. నేను ఎమ్ముడిపోయి ఎమ్మెల్యేలు, ఎంపీలకి అసలు మద్దతు ఇవ్వను. జగన్మోహన్ రెడ్డి గారు అందరి వాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో కీలుబొమ్మలాగా అయిపోయారు. మీరు మారండి, మీ ముగ్గురు కలిసిపోండి. ఈ దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశం విడగొట్టమని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు కొట్టుకుని చచ్చిపోతే దరిద్రం వెళ్ళిపోద్ది అనుకుంటాడు. వచ్చి ఆంధ్ర తెలంగాణలో బీజేపీ పాగేస్తాడు. మీ ఇంట్లోనే ఉన్నారు బీజేపీలో. మారండి బాబులు, మారండి. ఏంటిది దరిద్రం? ఇప్పుడు మీది తేనాలే, మాది తేనాలే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏంటిది? బాబు మోహన్, బ్రహ్మానందాలు సినిమాల్లోకి తయారయ్యారు. కమెడియన్ లాగా అయిపోయారు మీరు. మా వాళ్ళు మారరు. మీ క్రైస్తవులకు వేదిక ఐక్యతలు రాదు, ఎప్పటికీ రాదు. చావనన్న సస్తారు వీళ్ళు. ఈ దళితులు అసలు మార్పు రాదు. ఎస్సీ ఎస్టీ బీసీలు అసలు కలవరు. నేను గౌడ్ అంటాడు, నేనేమో యాదవ్ రాజుని అంటాడు. ఈ కలవడు. నువ్వు మాలో మాదిగోడు అంటాడు. పోనీ ఈడు అంటాడు, నేను మాలో మాదిగోడు నేను చేసుకొని అంటాడు. వీడు మాలో నేను చేసుకుంటాడు. ఏం బతుకులరా మీ? ఏం బతుకులరా? ఛీ బతుకులు. నేను మోగరిచ్చి ప్రాణం చేస్తున్నా యథార్థంగానే. ప్రభా వీళ్ళ మధ్యలో బతకలేకపోతున్నా, చూడలేకపోతున్నా, రక్తం మరిగిపోతుంది, పవర్ లేదు. నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, పోనీ ఓ న్యాయవాది కాదు, జడ్జి కాదు, న్యాయం చేద్దామంటే ఓ సామాన్య మనిషిని అయిపోయా. ఏం చేయలేకపోతున్నా.
ఎనలు ఐక్యత రావట్లా. సొదొమ గొమొర్రా పట్టణం ఎట్ట జరిగిందో, నోవాహు దినాలు ఎలా జరిగిందో అట్టా జరుగుతుంది. చూడలేకపోతున్నా. చాలామంది దుర్దినాలు రాకముందే నీతిమంతులు కొనిపోబడుతున్నారు. అంటే అపాయకరమైన దినాలు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు. మొన్న దానియేల్ బ్రదర్ అని పెంతుకో చర్చిలో పప్పుని మిల్లో చేసే ఆయన నాకు తెల్లవారుజాము 4 గంటల ప్రార్థన నేర్పినటువంటి గొప్ప అపోస్తులుడు. ఆయన పరలోకం వెళ్ళిపోయాడని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది. అదే సందర్భంలో చాలా ఆనందం అనిపించింది. ప్రశాంతంగా పరలోకం వెళ్ళిపోయాడు. ఈ భయంకరమైన ఆపద కాలం, దుర్దినాలు, అపాయకర దినాలు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుతున్నారు. నేను కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటే దేవుడు అన్నాడు, అరే నేను వచ్చేంత వరకు ఉండరా నువ్వు అన్నాడు. నేను ఒలివ కొండ మీద అడుగు పెడితే అప్పటి వరకు ఉండరా, నేను ఎలా వాడుకుంటాను చూడరా. ఆకాశంలో నక్షత్రంలాగా వాడుకుంటా, ఖడ్గంలాగా వాడుకుంటా, మెరుపుగా వాడుకుంటా, ఉప్పుగా వాడుకుంటా, అగరు చెట్టుగా, సుగంధ వాసనగా, వెలుగుగా వాడుకుంటానన్నాడు. సరే తండ్రి అని అట్లా ఉన్నా. కాబట్టి నేను నా దేవుడికి నేను వాడబడతాను. నేను చంద్రబాబు నాయుడికో, పవన్ కళ్యాణ్కో, జగన్మోహన్ రెడ్డికో, ఈ లోకల్ నాయకులకో, ఈ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి, వీళ్ళెవరికి నేను పని చేయను. వాళ్ళు చెప్పినా నేను చేయను. నా దేవుడు చెప్పిన పని చెప్తున్నా. మీరందరూ కూడా ముందు యేసు ప్రభు నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఇట్లా ఈ ఏబెల్ గారు చెప్పినట్టు, లేదా ఈ కిరణపాలు చెప్పినట్టు వాళ్ళ మాట వినబాండి. నాకు తెలిసి వాళ్ళు క్రీస్తులో లేరనే అంటాను. నేను క్రీస్తునందు ఉన్నాడని నేను అన్నాను. నాకేం సమస్య వచ్చినా పేరు నాని గారు ఉన్నాడు అన్నాడు ఏబెల్ గారు. మాకే సమస్య వచ్చినా రవీంద్ర గారు ఉన్నాడు అన్నాడు ఈ కిరణపాలు. ఏం చేస్తాం వీళ్ళని? మోకరించి ప్రాణం చేస్తున్నా. దేవుడు చూస్తాడు ఎప్పుడు దెబ్బ కొడతాడు. ఒక్కొక్కరికి ఈ విమానం మోతాకి దేవుడి దెబ్బలు మామూలుగా ఉండవు. మారు. నాకైతే నమ్మకం లేదు. వీళ్ళు కిరణపాలు మారుతాడని నాకు నమ్మకం లేదు. ఆ ఏబేలు మారుతాడో నాకు నమ్మకం లేదు. వీళ్ళు ఎవరు మారరు. వీళ్ళు తిన్నామా పండుకున్నామా తెల్లారిందా ఏమైపోయినా పర్లే. కాబట్టి ఇక నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే, నాకు కులం లేదు, మతం లేదు. నేను క్రిస్టియనే, ముస్లిమే, హిందూకి హిందూయే. ఎందుకంటే యేసు క్రిస్టియనిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. అసలు మతమే లేదు. ఇప్పుడు హిందూ మతాన్ని రద్దు చేయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. హిందూ అనే పదాన్ని రద్దు చేసేయండి అని. దరిద్రం తెలిపోయింది. హిందూ పదం అనేది రద్దు చేసేస్తున్నారు చూడండి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. భారతదేశం వివిధ మతాలు, వివిధ భిన్న కులాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, భిన్నత్వం, లేకత్వం, మత సామరస్యత, పరమత సహనం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, దేశ ప్రగతి, దేశ గౌరవం, ఆత్మగౌరవం. మంచి రోజులు వస్తున్నాయి. మంచి రోజు. నాకు తెలిసి దేవుడు దిగాడు. ఆ యేసుప్రభే దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ యేసుప్రభే మనుషులు కాపాడుతున్నాడు. లేకపోతే ఈ పాటికి నన్ను ఉంచేవాళ్ళ, పార్కులో నన్ను చంపడానికి పార్కులో వచ్చారు, కారుల చేత గుద్దించడానికి చూశారు, చాలా ప్రయత్నాలు చేశారు, కేసులు పెట్టారు. నిజంగా దేవుడి దయ వల్ల నాకు వచ్చిన బాధ నా గురించి నా వెనకాల రావాల్సిన పని లేదు. నాకు నా వీడియోలు షేర్ చేయాల్సిన పని లేదు, కామెంట్ పెట్టాల్సిన పని లేదు, లైక్లు పెట్టాల్సిన పని లేదు, సబ్స్క్రైబ్ అవ్వాల్సిన పని లేదు. నాకేం అవసరంలా. నేను కోరుకునేది ఒకటే, నాకు దేవుడు చెప్పిన పని నేను చెబుతున్నా. ఇంటేనండి లేకపోతే లేదు. ఇప్పుడు నాకులాగానే ఇప్పుడు నన్ను ఎట చూస్తున్నారు మీరు ఇంత నిశ్చయంగా. మహానుభావులు, ప్రవక్తలు వాళ్ళతో పోల్చుకునేది కాదు. కానీ ఇర్మియాని, ఏషియాని వాళ్ళు కూడా ఇట్టాగే పట్టించుకోలే. వాళ్ళు కూడా లక్ష్యలే. ఏలియాని అంతే. యెజబెలు, ఆ ప్రవక్తలు ఆ ఏలియాని చంపడానికి బయలుదేరితే ఆయన భయపడి మరణాపేక్షతో వెళ్ళిపోయి కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు, చంపేస్తారని. దేవుడు కనికరగాలు దేవుడు చూశాడు. ఆ కాకుల ద్వారా ఆహారం పంపించాడు. ఆ కెరూతు వాగు దగ్గర నీళ్లు తాగాడు. ప్రయాణం వెళ్ళాడు. దేవుడి పైన చెప్పిన పని చేశాడు. మళ్ళీ వచ్చాడు. అరే ఎల్రా, నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేడు, వెళ్ళు, కంతకం తవ్వించు, బలిపోషణ పెట్టించు, కట్టెలు పేర్పించు, నీళ్లు పోపించు, ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తున్నా, మొత్తం
దహన బలి మొత్తం అదంతా కాలిపోద్ది. యెజబెలు ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళకి దేవుడు ఉన్నాడని చెప్తున్నారు కదా, చేయమను పని అని చెప్పి అన్నాడు. ఉదయం సాయంకాలం దాకా మొత్తుకున్నారు. ఆకాశరాణి రా, నువ్వే దేవుడు, యెహోవా దేవుడు కదని చెప్పాం, నువ్వు వచ్చేసి ఇగో ఈ కట్టెలుండే, నీళ్ళుండే, బలి పశువు ఉంది, నువ్వు రుజువు చేసుకో అని చెప్పండి. అంతసేపు మొత్తుకున్నా రాలా. దేవుడు అగ్ని కురిపించాడు, అగ్ని కురిపించాడు. 700 మందిని నరిగేశాడు, అంతే. తలకాయలు తీసేవతల పడేశాడు ఏలియా. ఈ భారతదేశంలో ఏలియాలు చాలామంది అయిపోయారు ఈరోజు. ఏలియా ఆత్మ కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులారా, మీకు రోషం లేదు, పౌరుషం లేదు, వాక్యానుసారం జీవించడం తెలియదు, ఆయన ఆజ్ఞల కట్టలు గైకొనడం తెలీదు, న్యాయ విధులు అనుసరించడం తెలియదు, ఆయన దివ్యమైన స్వభావాలు గుణలక్షణాలు అసలు లేవు, అన్నీ సైతాన్ లక్షణాలే. వెళ్ళేది చర్చికి సైతాన్ని చూపిస్తాం. అరే నాలో యేసుక్రీస్తుని చూసిన వాళ్ళు చాలామంది చెప్పారు ఉంటే ఎట్లా ఉండాలని. ప్రేమను పంచుదా, ఎంక్వైరీ చేసుకోండి. నాకు కలిగిన దాంట్లోనే ఈరోజు కూడా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు, వస్తాడు, దెబ్బతున్నాడు, ఆత్మీయ దెబ్బతున్నాడు. ఒక 50 రూపాయలు ఇచ్చాను, నా దగ్గర డబ్బులు ఉండేం కాదు. చాలా టీలకి లేనోళ్ళు పార్కులో పాపం బాధితులు ఎంతోమంది వస్తారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు అట్టేస్తాను. నా దగ్గర ఉండి కాదు. ప్రేమను పంచాలి. నేను ఎంతో చేశాను, మీరు ఎంక్వైరీ చేసుకోండి, పేర్ల మధ్య ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏం బోర్ వదుకుంటలేదు, డబ్బా కొట్టుకుంటులా, ఏమీ లేను. నేనే నాకు కలిగిన దాంట్లో చేశాను కదా. ఈరోజు నా స్వార్థాన్ని చూసుకుంటే మహారాజు జీవితం నేను అటు చూడను. నా ప్రజలందరూ బాగుండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు వ్యక్తిత్వం అది. నేననే మాట ఉండదు, మనం అనే అంటారు తప్ప. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి లోకంలో ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్నిటికీ ఆయనే రాజు. ఆయన దగ్గర నుంచి సాతాను లాక్కున్నాడు, సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకని ఈ ఆధిపత్యం, ఈ కులాలు, మతాలు, డబ్బు, స్వార్థం, ఏదే ఆడు తిండే ఎవడితో కుక్కలు ఉంటే చూసారా, కుక్కలకి ఏదైనా భోజనం పెడితే అవి కరుసుకుని అన్నమంతా కింద పడేసేస్తాయి, బిర్యానీ పడేస్తాయి, తిను. అట్టా తయారయ్యారు ఈ రాజకీయ నాయకులు. ఈ రాజకీయాలు అంటే అసహ్యం వేస్తుంది. అడుక్కునే వాళ్ళు బెస్ట్కి వెళ్ళకంటే ఒక్కొక్కడికి లక్షల కోట్లు ఉండే చాలు. అరే మీకు రాజకీయాలు ఎందుకురా, ఆ డబ్బులు మదర్ తెరేసేలాగా ట్రస్టులు పెట్టుకుని రావచ్చురా అని చెప్పి ఎంతమంది చెప్పినా సిగ్గుండదు వాళ్ళకి. దేవుడు స్థానం కావాలి, సింహాసనం కావాలి. సైతాన్లాగా మనుషుల చేత కొనియాడబడేవాడికి శ్రమ. అందుకని వీళ్ళకి ఈ శ్రమలో. అరే మనం ఉన్నంత ప్రజలారా, మనం అంత స్వేచ్ఛగా ఉంటామా? ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు అయిపోయింది, కాసేపు అంత భోజనం చేస్తా, హాయిగా నిద్రపోతా. ఎవడొచ్చి ఏం చంపు, నాకు దేవుడు ఉన్నాడుగా. వాళ్ళకి దేవుడు లేడు, దెయ్యం లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సీఎం సీటే దేవుడు, వాళ్ళ డబ్బే వాళ్ళ దేవుడు. చచ్చిపోయినప్పుడు కూడా డబ్బు 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 డబ్బు, అక్కడ నరకంలోకి వెళ్ళి కూడా డబ్బు అంటారు వీళ్ళు. సరే మిత్రులారా, ఇక 10 దాటిపోయింది. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒక వేది మీదకి రండి. ఈ మచిలీపట్నం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ సీటు 60,000 మంది, మీరందరూ ఒక వేది మీదకి రండి. మీలోనే, నేనేదో చెప్పానని కాదు, గాడియల్ డేవిడ్ నువ్వు నామినేషన్ వేయటానికి నీకు అర్హత లేదు, కేసులు ఉంటాయి కదా. కిరణపాలు నీకు లేదు, మరి బోరుగడ్డ అనిల్ని లోనే పిచ్చేసావు. కనికరం లేదు నీకు, క్షమాగుణం లేదు, పైశాచిక ఆనందం వీడియో పెట్టేశావు. శత్రువును కూడా క్షమించాలి, నీకు క్షమించవు నువ్వు. ఆల్రెడీ బోలని కేసులతో నరకం అనిపిస్తున్నాడు. నువ్వేం క్రైస్తుడు, నువ్వేం పాస్టర్, నువ్వు ఆయన ఉరి తీసేస్తామన్నారండి. క్షమాగుణం లేదు నీకు. అదేదో తప్పు చేశాడు అనుకో, క్షమించి తిరగాలిగా. నువ్వు క్షమించలేదు, నిన్ను అక్కడ దేవుడు క్షమించడు. మచిలీపట్నం రప్పించావు. కాబట్టి క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, హిందూ సోదరులారా, నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఒకవేళ ఎవరైనా ఉంటే చెప్పండి. రాముడే దేవుడు అని చెప్పు, నువ్వు ప్రకటించుకో. నిన్ను నమ్మేవాళ్ళు నిన్ను దగ్గరికి వస్తారు, అంతేగాని అడ్డుకో బాగండి. చర్చి జోలికి, మసీదు జోలికి రా బాగండి. వచ్చారంటే చాలా
పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోతాయి. దేవుడే దిగాడు, దేవుడే ఉన్నాడు ఇక్కడ. మేమేం చేస్తాం? మా వల్ల ఏమవుద్ది? మొరపెట్టుకున్నాం. ఉపవాసాలు ప్లాన్ చేస్తున్నారు చాలామంది. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా దేవుడి చేతిలో పడిపోతున్నారు. దేవుడి చేతిలో పడితే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని మేము కూడా ఏం పని చేస్తాం. మేమేదన్నా అన్నాం అనుకో, ఆయన కలిసి చేసుకోడు. అందుకనే మేము క్షమించేస్తున్నాం మిమ్మల్ని. మేము క్షమించామా, మీకు పైనుంచి ఉగ్రత మామూలుగా ఉండదు. ఆల్రెడీ విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా నేను మిమ్మల్ని క్షమించేస్తున్నా. నేను క్షమించాను కాబట్టి ఆయన అయితే ఊరుకోడు, సమస్య లేదు. ఎందుకంటే సంఘానికి శిరస్సు యేసు ప్రభు. నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు, క్రైస్తవుల్ని హింసిస్తున్నావు, నిష్కారణంగా అవమానపరుస్తున్నావు. క్రైస్తవులే కాదు, యేసుక్రీస్తుని ఇష్టం వచ్చిన మాడుతున్నావు. మాలామాదిగొల్లి దేవుడు అన్నావు, 3 మేకులు పీక్కోలేడు దేవుడు ఎట్టాడు అన్నావు. చాలా అసభ్యకరంగా మాడుతున్నావు. నువ్వు యవనస్తుడు, గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూస్తే నరకంలో కనబడిపోతావు, డౌట్ లేదు. కొంతమందికి ఇక్కడే నరకం చూపించేస్తాడు దేవుడు. నేను చూసే ఎన్నో సాక్ష్యాలు చూసుకోండి మీరు. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఒక వేది మీదకి రండి. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక సమైక్యగా, దళిత సంఘాల సమైక్య, క్రైస్తవ సంఘాల సమైక్య, క్రిస్టియన్, ముస్లిం, హిందూ సంఘాల సమైక్యతో మన భారతదేశాన్ని కాపాడుకుందాం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఈ పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, ఈ నరేంద్ర మోడీ గురించి, మోహన్ బాబు గురించి అందరూ కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి. హైందవ సోదరులారా మీరు పూజలు చేయండి. ముస్లిం సోదరులారా మీరు నమాజ్ చేయండి. ఈ దేశం స్వర్గసీమంగా మారిపోతుంది. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. వెళ్తే పరలోక రాజ్యం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ కులం కనిపెట్టి బేపనోడు, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మనకు నరకం చూపిస్తున్నారు. అసలు మనం నరకం చూడాల్సిన పని లేదు. ఎవడైనా తాగి, గంజాయి తాగి, డ్రగ్స్ తాగి ఇంట్లోకి వచ్చి పిచ్చి పిచ్చి వాగితే చేతి తిప్పేయండి. చర్చిల మీదకి వచ్చినా సరే సమస్య లేదు. మారండి మీరందరూ, నా అన్నలో నా తమ్ముళ్ళు, నా బిడ్డలే. ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిత్వంతో చెబుతున్నా, అందరూ మారండి, అందరం కలిసి ఉందాం. శాంతి భద్రతలు భంగం కలిగే చూద్దాం, అందరం కలిసి ఉందాం. ఈ మీరు ప్రార్థన అంశం ఏం పెడతారంటే, ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి మార్పు. వాళ్ళు దేవుడిని నమ్ముకుంటే నమ్ముకోవద్దా, లేకపోతే లేదండి. వాళ్ళు అఘోరాలని దేవుడికి ఏదో పూజించుకోమని ఎవడొద్దన్నాడు. నాగసాధువులను పూజించుకోనండి, దిగంబర్లు పూజించుకోమనండి, పావును పూజించుకోమనండి, లేకపోతే వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని వాళ్ళే పూజించుకోండి, ఎవడొద్దన్నాడు. మనుషులుగా చూసే జ్ఞానం వాళ్ళకి కావాలి. ఆ డబ్బు పిచ్చి పోవాలి, ఆ కక్ష సాధింపులు పోవాలి. తాస్మోకున్న పగ ఉంది పవన్ కళ్యాణ్కిను చంద్రబాబు నాయుడుకి. అవి పోయి ఈ కక్ష సాధింపులు ఆపాలి. ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతైనా దేవుడి భయం ఉంది, ఎంతైనా దేవుడి భయం ఉంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యం ఉండాలి. ఆ యొక్క నరేంద్ర మోడీ ఆ ఉగ్రవాది నుండి, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల నుండి, ఈ దోపిడీ దొంగలు, జడ్జీలు, ఎంతోమంది అన్యాయస్తులు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళ నుంచి కాపాడాలి. తప్పుడు తీర్పులు ఏమి రాకూడదు. ఆడికి మైండ్ పోవాలి. సెక్షన్లు కూడా గుర్తు రాకూడదు. న్యాయమైన తీర్పులు వచ్చేయాలి. ఆ విధంగా వచ్చేట్టుకు ప్రార్థన చేద్దాం. అందరికీ గుడ్ నైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్.